ఆడవాళ్ళు అని హెడ్డింగ్ పెట్టి ఓ పెన్ను పేపర్ తీసుకుని రాయమని ఏ మగాడికి ఇచ్చినా చాలాసేపు ఆలోచిస్తాడు, ప్రయత్నించి కాసేపటికి ఆగిపోతాడు. ఎందుకంటే వాళ్ళను పూర్తిగా అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలు ఏ దేవుడు మగాడికి ఇవ్వలేదు. అందుకే మనం చాలా సందర్భాల్లో ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటాం. ఇలా ప్రతి ఒక్క మగాడి జీవితంలో 3-4 ఆడవాళ్ళు ఉండడం సహజం. కానీ ఒక మగాడి జీవితంలో ఏకంగా 15 మంది ఆడవాళ్ళుంటే తన పరిస్థితి ఏంటి? నేను చెప్పిన ఆ మగాడు ఇంకెవరో కాదు, అదిగో పరిగెట్టుకొస్తున్నాడే ఆ పిల్లాడే. పేరు చిరంజీవి. ఈవిడ చిరు చిన్నపిన్ని శాంతి. చిరుని ఎవరైనా ఏమన్నా అంటే అస్సలు శాంతించదు. వీరేంద్ర సేవకులాగా కొట్టాలనిపిస్తే కొట్టేయడమే. అది ఫస్ట్ ఓవర్ అయినా ఫస్ట్ బాల్ అయినా నో చేంజ్. మూడో పిన్ని గౌరీ, మన గంగురీలాగా ఎక్సైట్మెంట్ అస్సలు ఆపుకోలేదు. చిరుకి సంబంధించిన చిన్న సంతోషమైన డబుల్ అయిపోద్ది. రెండో పిన్ని శారద. ఈవిడదంతా నిదానమే ప్రధానం, మన రాహుల్ ద్రావిడ్ లాగా. చిరు విషయంలో ఆచితూచిగానే అడిగేది. ఈవిడ పద్మమ్మ. ఫ్యామిలీలో చాలా ఇంపార్టెంట్, మన సచిన్ టెండూల్కర్ లాగా. అందరికీ చాలా ఇష్టం, అనుభవం చాలా ఎక్కువ. పరిస్థితి కీలకమైతే మాత్రం ప్రెషర్ అస్సలు తట్టుకోలేదు. ఇక ఈవిడే ఈ ఫ్యామిలీకి మహేంద్ర సింగ్ ధోని. చిరు అమ్మ ఆదిలక్ష్మి. ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా చక్కగా హ్యాండిల్ చేస్తూ ఓ టీంలో అందరినీ ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. చిరుని కనడం వల్ల తను ఓ 9 నెలల సీనియర్ తప్ప చిరు విషయంలో ఈ 5 సమానమే. ఇదిగో వీళ్లే చిరు సిస్టర్స్. ఇంతమంది ఆడల మధ్య ఒక్కడే మగపిల్లాడు కావడంతో చిరు అంటే వీళ్ళందరికీ ప్రేమ, పిచ్చి, ప్రాణం. ఫ్రేమ్లోకి కాన్ఫిడెంట్గా ఎంటర్ అవుతున్న వీళ్ళిద్దరూ ఆల్రెడీ నిల్చున్న 3 చిరంజీవి నాన్న బాబాయిలు. ఆ చార్ల చొక్కా వేసుకున్న అతనే చిరంజీవి వాళ్ళ నాన్న. వీళ్ళు లేరనే ఫీలింగ్ కలగకుండా ఉండడం కోసం అవసరమైనప్పుడు మాత్రం అప్పుడప్పుడు వచ్చి కథలో కనపడి వెళ్తూ ఉంటారు. చిరు, నా బంగారు బాబు, పద్మమ్మ నీకేం డ్రెస్ తెచ్చిందో చూడు. పట్టు పంచే, పట్టు షర్టు బాగుందా? బాగుంది, థ్యాంక్స్ పద్మమ్మ. నా బంగారు కొండ చూడు, ఇది వేసుకుని నువ్వలా అవన్నీ ముసుడైన తర్వాత వేసుకుంటాడు. ఏంటక్క నువ్వు కూడా హ్యాపీ బర్త్డే నాన్న. ఈ రోజు టీ షర్ట్ అండ్ జీన్స్ వేసుకుంటే స్టైలిష్ గా ఉంటావు. ఊరుకోక్క, పుట్టినరోజున ఎవరైనా పైజమానే వేసుకుంటారు. హాయ్ చిరు, హ్యాపీ బర్త్డే. నీకోసం పిన్ ఏం తెచ్చిందో చూడు. షర్ట్, ప్యాంట్, ఏదేమైనా సరే నువ్వు ఈ రోజు ఇదే వేసుకోవాలి, సరేనా? వద్దు, అదొద్దు. అక్క నీకేం తెలియదు అక్క, అదెంతో ఓల్డ్ ఫ్యాషన్. బాగా వేసుకోవాల్సింది ఎలాగా. చిరుకి జీన్స్ మీ అందరి గురించి తెలుసు కూడా నేను వెళ్ళి ఈ డ్రెస్ కొన్నాను చూడు. నన్ను అనాలి, బాబు నీకేది నచ్చితే అది వేసుకో. బర్త్డే అంటే ఎవరైనా అస్సలు బాలేదక్క. పట్టు పంచె కట్టించుని. చిరు నేను ఇచ్చిన బట్టలే వేసుకుంటాడు. ఇంతకీ వాడు ఎక్కడే? వాడు అడుగో. ఏంటా డ్రెస్ అది? తలా ఒక డ్రెస్ ఇస్తే వాడు మాత్రం ఏం చేస్తాడు? అన్ని కలిపి ఒక డ్రెస్ చేసుకున్నాడు. సరే పర్వాలేదులేండి. చిరు నువ్వు కేక్ కట్ చేయి. హ్యాండిల్ కి ఒక్క నిమిషం బాబు. నీకు నచ్చింది ఏదో ఒకటి వేసుకొని ఉండొచ్చు కదరా, ఎందుకు అలా చేసావు? నలుగురు నా కోసం ఎంతో ఇష్టపడి తెచ్చారు కదమ్మా. ఒకళ్ళు తెచ్చిందే వేసుకుంటే మిగతా వాళ్ళు బాధపడతారు కదా. మరి అమ్మని నేను ఫీల్ అవునారా? నువ్వు అవ్వవు. నిజంగా నీకెవరు తెచ్చింది వేసుకోవాలనిపించింది? పద్మమ్మ తెచ్చింది. ఎందుకురా? నేను చెల్లి నీ కడుపులో పుట్టాము. శ్వేత, స్వాతి, రీతు వాళ్ళేమో పిన్నుల కడుపులో పుట్టారు. కానీ పద్మమ్మ కడుపులో ఎవ్వరూ పుట్టలేదు కదా. పద్మమ్మకి ఆ ఫీలింగ్ ఎప్పుడూ రాకూడదు. అందుకే అందరికంటే బాగా నేను పద్మమ్మనే చూసుకోవాలి కదా. చిరు, చిరు నా బంగారం. ఇంత చిన్న వయసులో బిడ్డ మనల్ని ఇంత అర్థం చేసుకున్నప్పుడు వాడిని మనం ఎలా చూసుకోవాలి? ఇక
ఇక నుండి వాడికి బొమ్మ అయినా బ్యాట్ అయినా కార్ అయినా సైకిల్ అయినా అంతెందుకు రేపు పెళ్లి చేసుకునే పిల్ల అయినా మన అందరం కలిసి మన అందరికి కరెక్ట్ అనిపించిందే వాడికిద్దాం. ఏంటన్నా ఓకే డన్. ఇంతమంది ఆడాళ్ళు కలిసి ఓ మగాడికి పెళ్లి చేయడం అంటే ఎలా ఉంటుందో ఈ పిల్లాడికి తెలియక నవ్వుతున్నాడు. రేపు పెరిగి పెద్దయ్యాక చిరంజీవి, మీ ఇంట్లో ఆడాళ్ళు పాలకొల్లు పల్లవి సంబంధం చూశారు కదా, ఏమైంది? మరి రాజమండ్రిలో రజని, పోనీ కాకినాడలో కమల, గుంటూరు గాయత్రి, ఆ వైజాగ్లో విజయ. ఇక నీకు పెళ్ళైనట్టే గాని వెళ్ళి బట్టలు మార్చిరా పో. ఓకే మాస్టర్. డిఎస్పి సాంగ్ ఇదేసుకోమ్మా, బాగుందా? ఇటీ ఏ టమాటాలు రే నిన్నేరా టమాటాలు. టొమాటాలు టొమాటాలు ఒక్క నిమిషం వచ్చేస్తాను. ఎన్ని కిలోలు కావాలి మేడం? 2 kilos ఇవ్వండి. అయ్యో తీసుకోండి, మొత్తం మీకే. ఎరా దాని నుంచి పిలిస్తే వాళ్ళకుండా అమ్మాయి పిలవగానే కాళ్ళు చక్రాలు వచ్చాయా? దాన్ని పిలవడం అంటారండి, ఏదో మొగ్గం తీసుకొని టమోటాలు టమోటాలు అని. ఆ మేడం చూసారా, టొమాటాలు టొమాటాలు అని పిలిచింది. మాకు ఫీలింగ్స్ ఉంటాయండి, ఎలా పిలిస్తే అలా రావు. రేట్లు తగ్గని అప్పుడు చెప్తా నీ సంగతి. నేను కూడా జాబ్ చేసుకుంటానండి. చేస్తా. మీరు రితిక, మా అక్క గీతిక, సుశీల ఆంటీ ఉన్నారు కదా, ఓ యా గుర్తొచ్చింది ఇప్పుడు. యా కరెక్ట్. వాళ్ళ అబ్బాయికి మా అక్కనిచ్చారు. ఓ నైస్. యా నేను తెలుసు, చిరంజీవి, ఆదిలక్ష్మి, పద్మమ్మ. అయినా నా గురించి ఎలా, హౌ? ఇందాక ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి అక్క బావల కంటే మీ గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు. నాన్న, అమ్మ, అత్తయ్య. మన రితికాని చూసుకోవడానికి చిరంజీవి వాళ్ళని ఓసారి రమ్మందామని. అవునా? ముందు మా అక్కని చూసారంట కదా. యా. ఏ అమ్మాయినైనా ఫస్ట్ మీరు వచ్చి చూస్తే సెంటిమెంట్ గా వెంటనే మంచి సంబంధం కుదురుతుందంట కదా. అందుకే మీరు ఒకసారి ఎప్పుడొస్తారు చిరంజీవి? చేసి ఉంటుందక్క, స్పీకర్ దాకా వస్తే చెప్పు. ఏమైందిరా? ఇంకేమవుద్ది, ఆ గీతగా ఉంది కదా. ఏ గీతిక? కళ్ళు చిట్టి చేయల్లా ఉన్నాయి, చైనా దానిలో ఉందని రిజెక్ట్ చేశారే. ఓ ఆ గీతిక. దానికేమైంది ఇప్పుడు? దానికేమవుద్ది, దాని చెల్లి దాని తల్లే రైలు దిగి ఇంటికి రాగానే పళ్ళు కొడుతూ అనుకోకుండా నా గురించి మాట్లాడుకుంటున్నారట. ఏమని? ఇంకేమని, నేను వెళ్ళి దాన్ని ఒకసారి చూసొస్తే మంచి సంబంధం కుదిరి పెళ్లి సెట్ అవుతుందంట. ఎంత మాట అనేసింది? నిజంగానే మన చిరు గురించి బయట టాక్ అలాగే ఉందక్క. ఊరుకోవే. రే, ఆ త్రిపురంలో మనకి తెలిసిన వాళ్ళ అమ్మాయి చాలా. చాలు, నాకు ఆస్కర్ వద్దు, సినిమా ఆడితే చాలు. నేను నీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? మా మామయ్య పెళ్లికి ముందే మన పెళ్లి అయిపోదా ఉంది. పోరా, విన్నారుగా. ఇప్పుడు ఏం చేద్దాంరా? మీరు చేసింది చాలమ్మా, నేనే చూసుకుంటా. ఇవాళే బ్రోకర్ ఫోన్ చేస్తాను, అమ్మాయిని చూడమని చెప్తాను. రేపే వెళ్ళి అందరం అమ్మాయిని చూస్తున్నాం, ఓకే చేస్తున్నాం, పెళ్లి ఫిక్స్, అంతే.
సార్ మీరు దిగాల్సిన స్టాప్ వచ్చింది. నా స్టాప్ ఎక్కడా? నెక్స్ట్. అయితే ఎక్కడే దిగుతాను. మరి ఇక్కడే అన్నారు. నేను ఎక్కడ దిగితే నీకెందుకు పోయి? పోనీ పోనీ. ఎక్కడ కూర్చోవాలో? ఎక్కడ కూర్చుంటే ఉంది? అదిగో అక్కడ కూర్చుంది. అక్కడ ఉన్న బ్యాక్గ్రౌండే కదా. అంతేగా. అమ్మా, నెక్స్ట్ టైం నుంచి నా వల్ల కాదనయ్యా. ప్రభుత్వం ఇచ్చే సెలవుల కోటాలో నావన్నీ వీడి పెళ్లి చూపులకే అయిపోయాయి. ఇవాళే ఆఖరిది. నేను ఆఫీస్లో వాడాల్సిన అబద్ధాలన్నీ వాడేశా. ఇక నేను పోయానని నేనే స్వయంగా వెళ్ళి ఆఫీస్లో చెప్పుకోవాలి. ఏంట్రా రైల్వే స్టేషన్ కి తీసుకొచ్చా? ఆ అమ్మాయిది ఈ ఊరు కాదా? ఈ ఊరే. ఈయనెవరు? పెళ్లి కూతురు ఫాదర్. పెళ్లి కూతురు ఫాదరా? ఏం డౌటా? ఇక్కడేం చేస్తున్నారు? పల్లీలా అని ప్లాట్ఫామ్ మీద అమ్ముకుంటున్నారు. పెళ్లి చూపులు ఇక్కడే. ప్లాట్ఫామ్ మీద పెళ్లి చూపులేంట్రా? మీ గురించి తెలిసిన తర్వాత పట్టాల మీద పెళ్లి చూపులు పెడదాం అనుకున్నాను. ఫోన్లే బాగుంటది కదా అని ప్లాట్ఫామ్ మీద పెట్టాను. సంతోషించండి. వంకలెతికి మరీ అమ్మాయిని రిజెక్ట్ చేస్తారంట కదా. ఆ మాటకొస్తే మీకు అసలు పెళ్లిళ్లే అయి చావకూడదు. ఇంతకీ పేరు? బుచ్చి. బాగుందండి. రియల్లీ నా పేరే. ఓ మరి మీ కూతురు పేరు? పిచ్చి. పిచ్చా? యా. పిచ్చేంట్రా? ఊరుకో. మా అమ్మకి తన మనవరాలంటే చాలా పిచ్చి. అందుకే పిచ్చి అని పేరు పెట్టుకుంది. పిచ్చేంట్రా? ఏం బాగాలేదా? మీకు నచ్చకపోతే చెప్పండి, వెళ్ళిపోతాం. మీకు నచ్చకపోతే. బుచ్చి బాగుందండి. ఆ. పిచ్చి ఇంకా బాగుందండి. ఓహో. మరి చదువు? ఎస్ఎల్సి. అయినా చదువుదే ఉందండి. పెళ్ళాక మా ఫ్యామిలీని చూసుకుంటే చాలు. ఫ్యామిలీని చూసుకోవడం ఏంటి? ఎస్ఎల్సి నా చదువు అయ్యా. ఓ, మరి మీ కూతురుది? ఎంఎస్సి. మరి అమ్మాయిని ఒకసారి చూపిస్తే. అదిగో ఆ బ్లూ డ్రెస్. బాగుంది సార్. బ్లూ డ్రెస్ అమ్మాయి కాదయ్యా, ఆ? ఆవిడ ప్యాసింజరు. ఆ వెనకాలందే ఎల్లో డ్రెస్. బ్లూ డ్రెస్ బాగుంది. ఎల్లో డ్రెస్ ఇంకా బాగుంది సార్. సూపర్. నీకే డ్రెస్ అయినా బాగుంటుంది. ఊరుకోండి సార్. అమ్మాయితో ఏమైనా మాట్లాడతారా? ఆగండి. అమ్మాయితో మాట్లాడతామండి. అన్ని ఇప్పుడే మాట్లాడేసుకుంటే పెళ్ళాక ఇంకేం మాట్లాడుకుంటాం? సైకిల్ చేసుకుంటావా ఏంటి? ఏం మాట్లాడాలనుకున్నా పెళ్ళైన తర్వాతే. కట్నం ఏమైనా? కట్నమా ఇంకేమైనా? పెళ్లి కాని ఖర్చు కూడా పెట్టనివ్వండి మీతో. మాకే కళ్యాణ మండపం ఉంది. మీరు కట్టుబట్టలతో వస్తే చాలు. తాలిగట్ట అటు నుంచి అట్టే తీసుకెళ్ళిపోతాయి అమ్మా. ఓకే ఓకే చెప్తారు. మీకు అభ్యంతరం లేకపోతే చిన్న విషయం అడగనా? అయ్యో, పెళ్ళెప్పుడు పెట్టుకుందాం అనుకుంటున్నారు నాన్న? వచ్చే నెల, వచ్చేవారు. అంతెందుకు, ఎల్లుండి 4:30కి దివ్యమైన ముహూర్తం ఉంది. నీకెవరికి అభ్యంతరం లేకపోతే మాకొకే మావయ్య. మావయ్య ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. ఏం లేదు నాన్న, చిచ్చి ఆలోచన ఏం లేదు. ఆ బ్రోకరు మీ ఫ్యామిలీ గురించి చెప్పాడు, మీ గురించి చెప్పలా. ఓ, మీ కుటుంబం బాగుంది, మీరు అంతకంటే బాగున్నారు అల్లుడు. అల్లుడు మావయ్య, మావయ్య. ఏంట్రా వెళ్ళి కాదు మాట్లాడతావు? మేము ఇంటికెళ్ళి కబురు చేస్తాంలేండి. ఫోన్ చేస్తాం.
కరెక్ట్గా రోడ్డు మధ్యలో చూసుకుని అయిపోద్ది. దీన్ని బాగు చేయించిన 2 రోజులు కూడా కాలేదు, ఇందులోనే వచ్చింది నీకు డర్టీ ఫెలో. ముందు మెకానిక్ అని మార్చాలి. రేయ్, నువ్వు వెళ్ళరా. సార్ 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 ప్లీజ్ సార్ సార్ కొంచెం హెల్ప్ చేయండి సార్ 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 ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ హెల్ప్ చేయండి సార్ 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 హెల్ప్ చేయండి సార్ సార్. సార్ మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, ప్లీజ్ కాపాడండి సార్. నో, ఎవరురా నువ్వు? పెళ్లి విలువ తెలిసినోండ్రా. రైట్ తప్పదేరా. అవునరా, నువ్వు వెళ్ళరా. నువ్వు ఆగరా. ఏరా? కళ్ళజోడు కొంచెం కాస్ట్లీరా, ఈ మధ్యన కొన్నా. నువ్వు పట్టుకో ఇప్పుడు రారా. ఏయ్, నీకు పెళ్ళైందా? అలాంటి కలిసి పని నేను చేయను. పెళ్లి గలీజ్ పని అంటావేంట్రా? అని ఒకసారి పెళ్లి గలీజ్ పని ఏంట్రా? పెళ్లి గలీజ్ పని. నీకు పెళ్ళైందారా? పెళ్ళైందారా? చెప్పరా చెప్పరా. అయ్యింద్రా. మరి నీ పెళ్ళం పేరేంటో చెప్పరా. లావణ్య తిరుపతి. లావణ్య తిరుపతి తిరుపతి. లావణ్య తిరుపతి, కాజల్ కాకినాడ, అది హైదరాబాద్. ఏం కాదు. ఎలా రా? ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్, ఇప్పుడు లవ్ మ్యారేజ్. మరి వాళ్ళు ఎందుకు ఆపుతున్నారా? సారీ అన్న. తప్పు కదా. తప్పే. మరి వెళ్ళు, బయలుదేరెళ్ళు. రండ్రా అన్నా. ఇంటికి నీకు పెళ్ళి అయిందా? జరగబోతోంది. మీరు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. సార్ ఎరా, మీ స్కూటర్ అక్కడ ఉంది. తెలుసు ఆయన. పెళ్లి కల వచ్చేసింది చిరు, పల్లకిలో తెచ్చేస్తారు నన్ను. ఏం బాబాయ్, ఇద్దరు బయట ఉన్నారు? ఏమైంది బాబాయ్? మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి అనుకుంటాడు. దేవుడా? ఏమైంది నాన్న? సారీరా, ఇలా అవుతుంది అనుకోలేదు. అందరూ బానే ఉన్నారు కదా, ఏమైంది? మిమ్మల్ని అడుగుతున్నా, ఏమైంది? నిన్న రైల్వే స్టేషన్కి వెళ్ళాం కదా, వెళ్తే ఆ అమ్మాయిని చూసాం కదా. చూస్తే ఆ అమ్మాయి ఆ అమ్మాయి కూడా నచ్చలేదా? ఆ అమ్మాయి కూడా నచ్చలేదా? ఆ అమ్మాయి కూడా నచ్చలేదా? ఆ అమ్మాయికి నువ్వు నచ్చలేదంట. అది అది ఆ బుచ్చి పిచ్చి ఇద్దరు రిజెక్ట్ చేశారు. రేయ్, నువ్వు నిన్న ప్రతి దానికి ఓవర్ అవర్స్ పడిపోయావు కదా. నీ అతి ఉత్సాహం చూసి వాళ్ళు ఏదో నీలో చెప్పుకోలేని ప్రాబ్లం ఉండుంటుందని నో అన్నారు. చిరు, అంటే మనం రిజెక్ట్ చేసే స్టేజ్ నుంచి వాళ్ళు రిజెక్ట్ చేసే స్టేజ్ కి తీసుకొచ్చారనమాట. సూపర్. ఇంకా నాకు పెళ్లి కాదు, ఫిక్స్. ఓకేవా, నేను అక్కడికి వెళ్తాను. ఎక్కడికి? హిమాలయస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. చిరు, ఈ చిరు చివరికి మనల్ని రిజెక్ట్ చేసే స్టేజ్కి తీసుకొచ్చారు. ఏంటి సూర్యది? ప్రతి ఆదివారం మిస్ అవ్వకుండా ఆదిత్య హృదయం చదువుతున్నానా లేదా? ఇంతేనా నువ్వు నా హృదయాన్ని అర్థం చేసుకుంది? ఎలా ఉందండి? నా ముందున్న బండి లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసి రైట్ సైడ్ హ్యాండ్ చూపించి రివర్స్ లో నా మీదకి వస్తే ఎలా ఉంటుంది? అలా ఉంది నా బతుకు. అరే, నేనేను ఉప్మాలో జీడిపప్పు రాలేదని బాధపడుతున్నానా? 35 వచ్చినాయి, ఇంకా పెళ్లి కాలేదు. ఆ మాత్రం కూడా అర్థం కాదు మా ఇంట్లో ఆడాళ్ళకి. మన ఫనీగా చెప్పినట్టు అందరినీ కాదని ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాల్సింది. అయినా ఇంట్లో వాళ్ళు కాదని అలా చేసుకుంటా చెప్పు. ఇలా నన్ను ఎవరన్నా చూస్తే నాకు పిచ్చి అనుకుంటారేమో సూర్య. హలో, చూసావా,
నువ్వు కూడా ఆకాశం నుంచి హలో చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ. ఎక్కడమ్మా? హాయ్ అండి. హాయ్, మీరు? ఆ రోజు నైట్ వర్షం ఆటోలో హెల్ప్ చేశారు కదా. మీరా? సారీ. ఇట్స్ ఓకే. ఆద్య, చిరు. ఏం చేస్తున్నారు? ఏం లేదండి, ఒక చిన్న కళ్యాణ మండపం ఉంది, అది నడుపుకుంటూ అది ఉంటాను. కాదండి, ఇక్కడేం చేస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఓహో అదా, సూర్యుడితో అండి. ఏం లేదండి, ఈ మధ్య మన బాధని చెప్పుకుంటుంటే వినేటప్పుడు బాగానే వింటున్నారండి, కానీ పక్కిలు మోసేస్తున్నారు. అందుకే మనుషులతో కాకుండా ఆ చెట్టుతోనో, నీటితోనో, సూర్యుడితోనో, గాలితోనో మనసులో ఉన్న చెప్పుకుంటానండి. దాంతో లోపల ఉన్న బరువు తగ్గి తేలిగ్గా అనిపిస్తుంది. ఇందాక మీ మాటలు విన్నాను. మిమ్మల్ని ఎవరు చేసుకుంటారు కానీ చాలా లక్కీ అండి. ఆ ముందెవరో ఒకరు నన్ను చేసుకునేవ్వండి, నేను లక్కీ అవుతాను. ఆ అమ్మాయి లక్కీ కాదు, తర్వాత చూద్దాం. సరే అండి, నేను బయలుదేరుతాను. బాయ్. మిమ్మల్ని ఎవరు చేసుకుంటారు కానీ చాలా లక్కీ అండి. ఈ అమ్మాయి ఎలా గుర్తొస్తుంది? చిరు. ఒరే ఫనీ, టైటానిక్ సినిమా చూస్తున్నప్పుడు కాకుండా నైట్ ఇంటికి వెళ్ళాక జాక్ గార్డ్ చచ్చిపోకుండా బతుకుంటే బాగుండని తెగేడి చంగుతుందా? సేమ్ యాస్టీజ్ రా. ఆ అమ్మాయి చూసినప్పుడు ఏమనిపించలేదు, కానీ ఇంటికి వెళ్ళాక నైట్ అంతా తెలియని అదో ఫీలింగ్ రా. రాత్రంతా నిద్ర కూడా సరిగ్గా పట్టలేదురా. ఛే. నాకు ఒక విషయం అర్థమైందిరా ఫనీ. ఈ లవ్ అనేది లెఫ్ట్ సైడ్ హార్ట్లోనూ రైట్ సైడ్ లంగ్స్లోనూ ఉండదు, సెంటర్లో ఉంటుంది, ఇక్కడ. ఓ అలా ఆ అమ్మాయి గుర్తొచ్చినప్పుడల్లా ఆ సముద్రాన్ని అలా దాటి అని వస్తూ పోతున్నట్టు అనిపించిందిరా. ఎగ్జాక్ట్లీ సేమ్ ఫీలింగ్ రా నాకు కూడా. వైరా మలబార్ హౌస్ అని కొత్త బ్రాండ్ రా. హాఫ్ తాగేసి తినకుండా పడుకున్నా. ఫాట్ 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 అని వస్తూ పోతుంటా. కిందికి వెళ్ళిపోవట్లేదు, పైకి రావట్లేదు. సీరియస్ గా చెప్తున్నా, అమ్మతో అమ్మతోడేరా. ఖచ్చితంగా లేడీ డ్రైవర్. 500 రూపీస్ బెటరా. చూసావా, బండి ఆపకుండా ఎట్లా వేసాను. లేడీస్ ఆర్ లేడీస్ రా. అదే అలా. హాయ్, ఇదేనా మీ మండపం? కీర్తన. వీడు చచ్చిపోడు. ఫనీ. ఫనీ. సారీ, టీ కాఫీ అని తీసుకుంటాను. No, 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 it's okay. రే కృష్ణ, ఏ పని మీద వచ్చారండి? కళ్యాణ మండపానికి ఏ పని మీద వస్తాం? కళ్యాణానికి వచ్చాం. ప్లీజ్ 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 కమ్, రండి. ఇదేనండి శ్రీ పద్మావతి కళ్యాణ మండపం. ఇదే మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళి లెఫ్ట్ తీసుకోగానే ఫస్ట్ రూమ్ పెళ్లి కూతురు. పెళ్లి ఎవరికో కాదు, నీ అలకే. మండపం బుక్ చేసుకోవడానికి వచ్చారు. బాధపడకరా ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, లోపలికి వెళ్ళి చూడొచ్చా? ప్లీజ్ ప్లీజ్ చూడండి. సరే అండి. రే చెప్తారా, రైల్వే స్టేషన్ అంతంత మాత్రం ఉన్న అమ్మాయి మనల్ని రిజెక్ట్ చేసిందిరా. మనల్ని తను ఆల్మోస్ట్ దేవత. మనం ట్రై చేసి తను రిజెక్ట్ చేయటం కంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతేనే బెటర్. వదిలేసి ఇవాళ అన్న ప్రశాంతంగా పడుకుంటాను. అంతేలే, ఆమె కూడా బెటర్. ఇదేనండి మెయిన్ హాల్. మెయిన్ హాల్ ఇక్కడ 100 నుంచి 150 వరకు. 150 వరకు కూర్చోవచ్చు. అది మండపం అండి. డెకరేషన్ అవి మీరు చేయించుకున్న ఓకే, మామూలు చేయమన్నా నో ప్రాబ్లం. మేము చేసి డిస్కౌంట్ అండి. బాగుంది. సెంటిమెంట్ పరంగా చూస్తే ఇక్కడ జరిగిన పెళ్లిళ్ళన్నీ సూపర్ సక్సెస్ మేడం. ఓ, మీ పెళ్ళి ఇక్కడే జరిగిందా? కాదండి, పదండి. డైనింగ్ హాల్,
ఫుడ్ విషయంలో మాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వకూడదండి నో నో ఛాన్స్ పక్క జరగమ్మా. ఎందుకంటే మనం ఎంత చేసినా కూరలో ఎంతో ఉప్పు తగ్గితే ఊరు వెళ్ళేంత వరకు మాట్లాడతారు కదా మేడం, అందుకని. రండి Come, madam, come. కూర్చోండి. సో మిగిలిన డీటెయిల్స్ అన్ని చెప్తే అని నాకెందుకండి చెప్తున్నారు? పెళ్లి తనకి. మీరు అంటే శారీ కట్టుకున్నారు కదా, పెళ్లి మీకే ఉంటుంది అనుకున్నాను మేడం. సారీ. సారీ, మీ పేరెంట్స్ ఒకసారి వచ్చి కలిస్తే ఆ డీటెయిల్స్ అన్ని నేను వాళ్ళతో మాట్లాడుకున్నాను. వాళ్ళ ఇంట్లో ఎవరికి ఈ పెళ్లి ఇష్టం లేదు, సో ఎవరు రారు. ఓ మీరేం వరి అవ్వకండి, మా వాడు స్త్రీ పక్షపాతి, అన్ని వాడే చూసుకుంటాడు. కెన్ ఐ హ్యావ్ యర్ నంబర్? నంబర్ ఇమ్మని. తీసుకోండి తీసుకోండి. బాబు నిద్రపోయాడా? సాలిడ్ గా చందరి మంది చందికో వాడిని నిద్రపుచ్చడంలో నీ తర్వాత ఎవరైనా? చందవాడే. వావ్, పెళ్ళై ఇన్నేళ్ళైనా ఇప్పటికీ నీ బాడీ టచ్ చేస్తుంటే నా బాడీలో వైబ్రేషన్స్ వస్తున్నాయి. వైబ్రేషన్ వచ్చేది నా బాడీ నుంచి కాదు, మరి? నీ ఫోను. ఆ రాణి సమేత తిరింజంగోడు కడక, తిరింజంగోడు కడక. రే ఫనీ, నాకు నిద్ర పట్టట్లేదురా. పాట పాడినా రే ఆ అమ్మాయి గుర్తొస్తుందిరా. కష్టపడి పిల్లాన్ని పడుకోబెట్టి వచ్చాను. రే నేను నీతో మాట్లాడుతుంటే పిల్లోని పడుకోబెట్టి వచ్చానంటావేంటి? ఎందుకు కదా వీడికి పెళ్లి కాదు? ఫనీ ఏం చేయాలో చెప్పరా ఫనీ. రే వైఫ్ పక్కనే ఉందిరా, చాలా రోజుల తర్వాత కాస్త టైం దొరికింది, వస్తున్నానే. అయితే తను అడగరా నేనేం చేయాలో అని. నేను అడుగుతాను, ఫుల్ నైట్ అంతా మాట్లాడి రేపు పొద్దున ఫోన్ చేస్తా. గుడ్ నైట్. రే నీతోనేరా. వీడు కంగారు కట్ చేశాడు, చెప్తా. వెంబి నడుక్కుం అమ్మడం మోమే ఓం చొల్లు మా మామ ఓ చొల్లు మా మామ. ఇప్పుడేంటి నీ బాడీ వైబ్రేట్ అవుతుంది? ఇప్పుడు నా ఫోన్. హలో మా, ఫనీ ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది, ఒకసారి ఫనీకి ఇవ్వమ్మా. అసలు ఏం కావడరా నీకు? మేము మనుషులం కాదా? మాకు బతుకులు లేవా? మాకు కోరికలు ఉండవా? హార్మోన్స్ ఉండవారా? మాకు కోరికలు ఉంటాయిరా, మాకు ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది. అంటే ఏంటిరా, ఒకసారి పెళ్ళై పిల్లలు పుడితే అన్ని అయిపోయినట్టేనా? మొత్తం మూసుకొని వెళ్ళిపోవాలా? హస్బెండ్ కి ఒక వైఫ్ ఒంటరిగా దొరికితే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందో తెలుసా? ప్రశాంతంగా పిల్లంతో కాపురం చేసుకునేవారా ఈ దేశంలో? రేయ్, ఇంకా నాకు మూడు లేదు. చిరంజి కడక, చిరంజి కడక. Do you know every father is also a husband to a wife? వేస్ట్ ఫెలో, మెంటల్ ఫెలో, పెడే. పడుకోబెట్టు. ఈ అయ్యా, ప్రపంచంలో ఎవడు పడుకోవాలన్నా నా దగ్గరికి రావాలారా? నేనే పడుకోబెట్టాలారా? రారా నా కొడుక, రా. కథలు చెప్తే నిద్రపోరా మీరు, కళ్ళు తిరుగుతే నిద్రపోతాం, అంతే కదా? నా బతకల్ది కదా, తిప్పుతాను. అయ్యా నేను ఎట్లా తిప్పుతానే మూర్చొచ్చి పడిపోవాలి, చక్కరించి పడిపోవాలి, మళ్ళీ వారం రోజులు ఇవ్వకూడదు. నీ అయ్యా పడుకో పడుకో. అక్క అది ఏమైంది నాన్నా? మీ అందరికీ నాకు నిద్ర అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. అలాంటిది 2 రోజులే నిద్రపోయి. అంటే అంతకంటే ఇష్టమైంది ఏదో నీ జీవితంలోకి వచ్చిందన్నమాట. ఏంటి నాన్నది? అమ్మాయి. అమ్మాయా? 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 ఎవర్రా అమ్మాయి మాకు తెలియకుండా? నాకే సరిగ్గా తెలీదు, కానీ బాగా డిస్టర్బ్ చేస్తుంది పద్మమ్మ. నచ్చిందా? బాగుంటుందా? నచ్చిందంటే బాగుంటుందా అంటావేంటి? నచ్చిందిగా, మరింకే? నచ్చింది, కాకపోతే తను కాదంటే తట్టుకునే శక్తి మీ కొడుకు గుండెకి మీరు ఇవ్వలేదనిపిస్తుంది. ఏ ఆడదైనా మగాడి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ముఖ్యంగా 3 మొదటిది కేరింగ్. అంటే కడుపు చేయడం. అది క్యారింగ్, ఇది కేరింగ్. ఓ తన ఇష్టాలేంటో అడగకుండానే తెలుసుకోవడం, తన కష్టం ఏదైనా చెప్పకుండానే అర్థం చేసుకోవడం, సింపుల్ గా చెప్పాలంటే కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవడం. తర్వాతది ధైర్యం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా
మనల్ని కాపాడగలడు అనే నమ్మకం కలగడం. తను మన పక్కనే ఉంటే ఎలాంటి భయాలు అక్కర్లేదు అనే ధైర్యాన్ని ఇవ్వగలగడం. మూడోది నవ్వు. కార్లు, బంగళాలు, 4 డబ్బులు ఎక్కువ సంపాదించేవాడు కంటే 4 మాటలతో మనసారా నవ్వించగలిగేవాడైతే చాలరా. అంతకంటే ఇంకేవీ ఎక్కువ కాదు ఏ ఆడదానికైనా. ఆ అమ్మాయి కాదంటే తట్టుకునే శక్తి నీకు మేమిచ్చామో లేదో తెలియదు గాని ఏ అమ్మాయినా ప్రేమించడానికి కావాల్సిన అన్ని లక్షణాలు పుష్కలంగా నీకిచ్చాం. రేయ్, ఆ అమ్మాయి నాకు నచ్చుతుంది కదరా? నీకు నచ్చితేనే పద్మమ్మ. నా బంగారం. హలో హలో చిరు, ఒకసారి కలుద్దామా? ఆ, ఎక్కడా? రివర్ బే. సరే. చాలా రోజుల నుంచి అనుకుంటుంది రాజ్యం. ఎవడి గౌతమ్ నా కిచ్లు? మనసులో ఉన్నదైతే చెప్పేశాను. నీ నిర్ణయం కూడా చెప్తే. హాయ్ అద్యా. హాయ్. హాయ్. ఇబ్బంది పెట్టానా? ఏ అలా లేదు, ఇట్స్ ఓకే. హలో. విజయ్, మనం కలిసి లా ప్రాక్టీస్ చేసాం కదా అని కొంచెం ఫ్రెండ్లీగా ఉంటే ప్రపోజ్ చేసేస్తావా? ఏంటి విజయ్ ఇది? ఇందులో తప్పే ఉంది రాజ్య, అందరూ చేసేదేగా. అంటే కలిసి ట్రావెల్ చేసామని ప్రపోజ్ చేయడం, లేదా ప్రపోజ్ చేయడం కోసం ట్రావెల్ చేయడం, అంతే తప్ప ఆ ఇంటెన్షన్ లేకుండా ఎవరు ఉండలేరా? నేను పక్కకి వెళ్తాను. చిరు, నువ్వు ఉండు. ఎవరు ఉండరు అలాగా. బీ ప్రాక్టికల్. ఎవడుంటాడు అలా? ఎందుకు ఉండరు? చిరు ఉన్నాడుగా. ఆల్మోస్ట్ 2 months నుంచి తనతో క్లోజ్గా ట్రావెల్ అవుతున్నాను. పైగా ఎవరితోనో ఇంత క్లోజ్గా లేను. తను అనుకుంటే ఎంతసేపు నీలా ఐ లవ్ యూ చెప్పడానికి. అలాంటి ఆలోచనతో నాతో తిరుగుతున్నాడని అస్సలు అనిపించలేదు నాకు. సచ్ ప్యూర్ అండ్ హానెస్ట్ పర్సన్. తన్ని పిలిచి తన ముందు ఎందుకు చెప్పడం? మామూలుగా చెప్పుండొచ్చు కదా. నేను పక్కకి వెళ్తా. తన ముందు నీకు చెప్పాలని కాదు, నీ ముందు తనకు చెప్పాలని పిలిచాను. చిరు, ఆ? నీలా జెన్యున్గా ఉన్న పర్సన్ నాకు దగ్గర అవడం నా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. నువ్వే అన్నావుగా మనసులో ఏమైనా ఉంటే చెప్పేయాలని. అన్నానా? అని ఉంటాను. మేబీ నాలాంటి అమ్మాయి కోసమే దేవుడు చిరంజీవిని సృష్టించాడు అనుకుంటా. ఎక్స్క్యూజ్ మీ మామ్. భయ్యా, నిజంగా నా ఆద్యం మీద మీకు లవ్ లేదా? ఊరుకో భయ్యా. ఓ, అయితే ఉందా? అరే ఏం మాట్లాడుతున్నావు భయ్యా? ఉందా లేదా చెప్పండి. అరే మళ్ళీ అడిగింది అడుగుతావు. భయ్- హలో భయ్- బండి, రెండో ఇంకేస్తా పని పడలేదురా నీకు? వేస్ట్ ఫెలో. చిరు, ఇంకా పడుకోలేదా? చిన్నప్పుడు ఇలాగే కూర్చుని దగ్గరున్న ఈ చందమామ నిజమా, దూరంగా ఉన్న ఆ చందమామ నిజమా అని చాలాసేపు ఆలోచించాను. దగ్గరే ఉంది కదా, ఇదే నిజమని ముట్టుకోపోతే తెలిసింది కాదని. దగ్గరే ఉంది కదా ఇదే నిజం అనుకుంటే అది అబద్ధం. దూరంగా ఉంది కదా అది అబద్ధం అనుకుంటే అదే నిజం. రే, బానే ఉందిగా ఒంట్లో? ఏం కాలేదుగా? మా ఏంట్రా రాత్రి 11 గంటలకు కూర్చుని ఏంట్రా ఈ మాటలు? నీకేం తెలియదు మా, అంతా అదే వల్లే. ఎవడో ప్రపోజ్ చేశాడంట. అందరు నీలా ఉండరు చిరు, యు ఆర్ వెరీ ఆనెస్ట్. పైగా నీలాంటి ఫ్రెండ్ దొరకటం అదృష్టం అంటే ఏంటమ్మా? అసలు తిడుతుందా, పొగుడుతుందా, నేను ప్రేమించాలా వద్దా అంటే
కనీసం నేను ప్రేమిస్తున్నట్టు తనకు నా మొహంలో కూడా కనపట్లేదమ్మా. అస్సలు అర్థం కావట్లేదు మహా. పైగా తనలాంటి అమ్మాయి కోసమే దేవుడు చిరంజీవిని సృష్టించాడంట. కానీ ఈ చిరంజీవి కోసమే దేవుడు ఈ అమ్మాయిని సృష్టించలేదు. రే అమ్మాయి కదరా, నీకు మళ్ళీ టక్కును ప్రేమించేదు. ఇష్టపడ్డానికి కాస్త టైం పడుతుందిరా, నువ్వు వెయిట్ చెయ్యి. ప్రేమించేటప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ వెయిటింగ్. ఓయ్, మొన్న 3 అన్నావు, మళ్ళీ 4వదేంటి? చిన్నపిల్లాడితో హోంవర్క్ చేయించినట్టు చేస్తున్నావు నాతో. పడుకోరా ఇంకా చాలు. నీకే అన్నీ బాగానే చెప్తావు. నా సిచ్యువేషన్ అంటే తెలుసు పరిస్థితి. హ. అదే చెప్పండి. ఎక్కడా? ఇంట్లో అండి. ఏం చేస్తున్నారు? అమ్మాళ్ళు ఏదో ఇంట్రెస్టింగ్గా వండుతున్నారంటే ఎప్పుడెప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నా అండి. మరి మీరు? ఇంట్లో వండడానికి కనీసం కీర్తన కూడా లేదు. సో ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఏముందిలేండి, స్విగ్గీలో ఆర్డర్ ఇస్తే వాడు వచ్చి నేనుండగా ఇస్తే బాగోదులేండి. ఓ పని చేయండి, మీరు రెడీగా ఉండండి, నేను ఫుడ్ తీసుకొచ్చేస్తాను. పర్లేదండి, ఇట్స్ ఓకే. అరే చెప్తున్నా కదా, మా ఇంటి వంట మీరు ఎప్పుడు టేస్ట్ చేయలేదు కదా. తీసుకొస్తున్నా, వచ్చేస్తున్నా, ఆగండి. నెమ్మదిగా వెళ్ళు నాన్న. సరే. ఆ స్టీల్ డబ్బాలో పన్నీర్ జిలేబీ ఉంది, మర్చిపోకు. సరే. అన్నట్టు మర్చిపోయాను, చాలా రోజుల నుంచి బొక్క అలాగే ఉండిపోయింది. వీలు చూసుకుని తీర్చేసి వచ్చేవచ్చుగా. ఇగో ఈ మొక్కుకోడాలు, మొక్కు తీర్చుకోవడాలు, నాకు పెళ్ళే నా కొడుకు నా అంతయ్యాక మీ వయసులోకి వచ్చినప్పుడు ఆలోచించుకోవాల్సిందే. ఇంకా పెళ్ళే కాలేదు, గుళ్ళు గోపురాలు అంట. रुके रुके, कहाँ पे जाना? 302. 2 मिनट. हेलो मैडम, स्विगी वाला लड़का आया. స్విగ్గీ? ఓయ్, నల్ల టీ షర్ట్ వేసుకున్న వాళ్ళందరూ స్విగ్గీ వెళ్ళిపోతారా? టీచర్ देखते ठीक है मैडम, బ్రాండెడ్. आप जाइए जाइए जाइए. అస్సాం నుంచి వచ్చి పెద్ద మా ఇంటి నుంచి మెయిల్ 5 మినిట్సేనండి. అదేంటో. ఓకే. ఏంటండి చెప్తే మేము కూడా నవ్వుతాంగా. కాదండి, మా సెక్యూరిటీ మిమ్మల్ని. ఏంటి కష్టపడి ఇంట్లో నుంచి వండించి అన్ని తీసుకొస్తే ఇలా అంటారా? సారీ. అంతేలేండి పెద్దోళ్ళు. కానీ ఫుడ్ చాలా బాగుందండి. ఇంట్లో ఫుడ్ తిన్నట్టుంది. అవును, ఇల్లంటే గుర్తొచ్చింది. మీరెప్పుడు చెప్పలా అమ్మా నాన్న? అమ్మే నాన్న, అమ్మే అన్ని. తనే నా ప్రపంచం. అవును, మీ వీకెండ్ ప్లాన్స్ ఏంటి? వీకెండ్ అంటే ఏముంటుందండి, తాగటం తినటం అలా అందరిలా కాకుండా అంతర్వేది అన్నవరం వెళ్ళొద్దు అనుకుంటున్నానండి. చిన్న మొక్క ఒకటి ఉండిపోయింది. అవునా? అవునండి. ఏమండి, జిలేబీ ఇది తినకపోతే పద్మమ్మ నన్ను చంపేస్తుంది. తింటానండి, హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి తింటా. అలాగైతే ఓకే, వెళ్ళండి. యాక్చువల్లీ అంతర్వేది అన్నవరం చాలా బాగుంటుందంటండి. ఓ, మంచి ఫ్యామిలీ ట్రిప్ అనమాట. ఫ్యామిలీయా? చిచ్చి, అప్పటికే అడిగానండి. మీ వయసులో అయితే ఓకే, ఈ వయసులో మేము గుళ్ళు గోపురాలు ఏం తిరుగుతున్నారండి. అయితే ఒక్కలేనా? ఇంకెవరు వస్తారండి నాతో? అలా అయితే మనం కలిసి వెళ్దామా? తప్పకుండా. సరే, బాగుంటుందండి, వెళ్ళొద్దాం. చెప్పు. ఎంతసేపు నీ గురించేనా? నా గురించి అసలు ఆలోచించవా? ఏంటి అర్థం చేసుకునేది? నీకోసమే కదా అందరినీ వదిలేసుకుని వచ్చింది. కీర్తనాన్ని చూడు చిరు. ప్లీజ్ మాట్లాడుకు. ప్రేమించేటప్పుడు ఒకరు లేకపోతే ఇంకొకరు లేరు అన్నట్టు ఉండడం. పెళ్ళైన తర్వాత
ఇదిగో ఇలా ఏడవడం. ప్రాబ్లం ఎక్కడుందో అర్థం కాదు. ప్రేమలోనా పెళ్లిలోనా? చిరు వింటున్నావా? వింటున్నా అద్యా. యాక్చువల్లీ నువ్వు అడిగిన పాయింట్ చాలా కరెక్ట్. ప్రాబ్లం రెండిట్లోనూ లేదు, మనలోనే ఉంది. ఎందుకంటానంటే ప్రేమించేటప్పుడు ఎంత అవ్వాలంటే ఏం చేయాలి? ఇద్దరి మధ్య ఒక సమస్య వచ్చినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టేసుకోకుండా ఇద్దరూ కలిసి ఆ సమస్యని ఎలా బయటపడేయాలన్న దాని గురించి ఆలోచించాలి. కానీ అలా చేయరు. ఇది సహజంగా జరిగేది. సో నా విషయానికి వచ్చేసరికి నేనేమంటానంటే, ఓ అమ్మాయి తన ఫ్రీడమ్ కావచ్చు, హ్యాపీనెస్ కావచ్చు, పాజిటివ్నెస్, లవ్, కేర్, కోపం ఏమైనా కావచ్చు, ఇలా ప్రతి దానికి మగాడి మీదే డిపెండ్ అయి ఉంటుంది. అందుకే మొత్తం బాధ్యత మగాడే తీసుకోవాలి. కానీ నీకు ఆ విషయంలో టెన్షన్ లేదా అదే? నీకు సంబంధించిన పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటానో లేదో నాకు తెలియదు, కానీ కన్నీళ్లు మాత్రం పెట్టనివ్వను. నన్ను చేసుకోవటం నువ్వు అదృష్టంలా ఫీల్ అయితే, నిన్ను చేసుకోవటం నేను వరంలా ఫీల్ అవుతాను. ఉన్నంతకాలం ఊపిరిలా కాపాడుకుంటాను. అసలు నీ మీద నాకున్న ప్రేమ అవును. ఇంతకీ నువ్వు నన్ను ఏమడిగావు? చాలరా. పొద్దున్న నీ మోహన్ నేను, నా మోహన్ నువ్వు చూసుకున్నట్టున్నావు. నేను ముందు కూర్చుంటే తనకి వామిటింగ్ వస్తుందంట. ఇదొకటి. ఉన్నదంతా కక్కేసాడులే, మూసుకొని కూర్చో. ఆ సినిమాలో కూడా తినే హీరోయిన్ బాగుంటుందా? నానా ట్రిప్ ఎలా జరిగింది? ఏదో జరిగిందిలే. ఏమైందిరా? ఏం లేదు. మరి ఎందుకు అలా ఉన్నావు? బానే ఉన్నానులే. మీరే ఎలా అయినా నా కొడుకు నాకు దక్కేలా చూడాలి. నాకు కొంచెం హెల్ప్ చేయండి మేడం, ప్లీజ్ మేడం. సారీ అండి, చెప్పండి. చిరు, కాఫీ. రే, బానే ఉన్నావుగా? బానే ఉన్నా. ఎన్నిసార్లు చెప్పాలి? ఎందుకలా అరుస్తున్నావు? ఎవరు రాశారు? ఎవరు రాశారు? ఏంటి నీ గోల? నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. చిరు చాలా మంచోడు, కేరింగ్, అండర్స్టాండింగ్లో ద బెస్ట్. ఇవన్నీ పక్కన పెడితే తను నీ పక్కన ఉన్నప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అన్నావు. అంతకంటే నీకు ఇంకేం కావాలే? కీర్తన, అంతా తెలుసు కూడా ఏంటి నువ్వు? చూసావుగా నా పెళ్ళిలో తన ఫ్యామిలీని. సంబంధం లేని నేను బాధపడితేనే తట్టుకోలేకపోయారు. అలాంటిది నిన్ను ఇంకెంత బాగా చూసుకుంటారు? ఒకసారి ఆలోచించు. అన్ని విధాలుగా నీ గురించి తెలిసే చెప్తున్నాను. అలాంటోడు ఒకడు దొరికినప్పుడు వదులుకోవద్దు. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని.
జరిగేవన్నీ మంచికని ఈడు వాళ్ళకం చూస్తుంటే ఏదో అయిపోయేలా ఉన్నాడు తమ్ముడు. మనిషి పని నాన్న వాళ్ళు మార్కెట్కి వెళ్తున్నారు, నీకేమైనా కావాలా? 5 కిలోల ఆనందం, 10 కిలోల ప్రశాంతత, కుదిరితే బస్తా నిద్ర. ఏంట్రా నీ మాటలు నువ్వును? లేకపోతే 3 రోజులైంది పిల్లోడు సరిగ్గా లేడు. ఏమైందని ఎవరైనా అడిగారా? అదేంటి 2 సార్లు అడిగాను కదా, ఏం లేదన్నావు. అడిగితే వెంటనే చెప్పేస్తారా? టైం పడుతుంది. మరి అమ్మాయి కూడా టైం పడుతుంది కదరా ఆలోచించుకోవడానికి. మీకెలా తెలుసు? నీ మొహం అలా ఉందంటే కారణం ప్రేమ కాకుండా పెట్రోల్ ధర పెరిగినందుకు అనుకోవాలా ఏమిటి? చెప్తే గాని తెలుసుకోలేకపోవడానికి మే అమ్మాయిస్ కదరా, అమ్మాస్. వరి ఒక నాన్న, తనే రేపు ఎల్లుండో వచ్చేసి అదో తనే అనుకుంటా. ఆద్య, హాయ్, బాగున్నావా? రామా, బాగున్నావా? బాగున్నానండి. చిరుతో కొంచెం పర్సనల్ గా. చిరుకి పర్సనల్ అంటే ఏముంటదు? ఏం తాగడు మా దగ్గర. ఏంటమ్మా వాడు వెళ్ళిపోయి 6 గంట అయింది. అలా వెళ్ళిపోయాడు? సారీ ఆద్య, ఆ రోజు అలా అనుకోకుండా అలా చెప్తే ఎవరికైనా కోపం వస్తుందండి. అయ్యో సారీ ఎందుకండి, ఆ రోజు చెప్పకపోయినా ఏదో ఒక రోజు చెప్పాల్సిందే కదా. అయినా మనసులో ఉన్నది చెప్పడం అసలు తప్పే కాదండి. బాగా పరిచయం ఉన్న వాళ్ళని పలకరించాలంటేనే కాస్త ఆలోచిస్తాను. అలాంటిది చాలా తక్కువ టైంలోనే మీకు దగ్గరయ్యి నాకు ఎలా అనిపిస్తే అలా మీతో ఉండగలిగానంటే అన్ని క్రెడిట్స్ మీకే అండి. వాటిని పెంచిందెవరు? బంగారం. ఎవరుంటారండి మీలాగా? మొహం కూడా చూడకుండా పక్కనున్న అమ్మాయి ప్రాబ్లంలో ఉందని అర్థం చేసుకుని చాలా గ్రేట్ అండి మీరు. ఆద్య, నువ్వు కూడా మరి మీరు, మీ ఫ్యామిలీ, మీ క్యారెక్టర్, మీలో ఉన్న క్వాలిటీస్కి నేనేంటి? ఏ అమ్మాయి అయినా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం చాలా లక్కీ అండి. బికాస్ యూ డిజర్వ్ ఇట్. నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నట్టే మీరు కూడా నన్ను అర్థం చేసుకుంటారని నాకు తెలుసు. అర్థమైపోయింది ఆద్య. అది కాదండి. ఇంకా కొట్టేస్తా నేను. ఏం మాట్లాడుకో, ఏం చేయాలో చెప్పు. మీ అన్నయ్య కన్నా ఒక బస్తా బియ్యం ఎక్కువ పండించినా, లేక 2 రోజుల మధ్య పావురం ఎగరైనా, మన ఇద్దరు పెళ్లి జరగాలంటే ఏం చేయాలో చెప్పు, చేసేస్తా. నువ్వేం చేసినా మన పెళ్లి జరగదు. మన పెళ్లి జరగదు. ఏ? మా అమ్మకి నాకు పెళ్లి చేసే ఆలోచన కూడా లేదు. అర్థం కాల. మా అమ్మకి నాకు పెళ్లి చేసే ఆలోచన కూడా లేదు. కూతురు పెళ్లి చేసే ఉద్దేశం అమ్మకి లేకపోవడం ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? అమ్మ రీజన్స్ అమ్మకున్నాయండి, అండ్ షీఈ్ 100% రైట్. రైట్ లెఫ్ట్ గురించి మాట్లాడలేదండి. సీజన్స్ బట్టి రీజన్స్ మారుతూ ఉంటాయి. పెళ్లి చేసే ఉద్దేశం ఇప్పుడు లేకపోయి ఉండొచ్చు, కానీ ముందు ముందు రావచ్చు కదా. రాదు చెప్తున్నాను కదా. ఏమండి, మీరు చాలా హార్ష్ గా మాట్లాడుతున్నారు. తట్టుకోలేను ఇక్కడ, సెన్సిటివ్. అసలే సగం దాకా వచ్చేసింది మన స్టోరీని, సగంలోనే ఆపేస్తేలాగా. మీరు అర్థం చేసుకుంటారనే నేను ఇక్కడ దాకా వచ్చానండి. మీ అమ్మ గురించి పక్కన పెట్టి అసలు మీ గురించి ఆలోచించారు ఎప్పుడన్నా? ఓ, ఆ అమ్మ గురించి పక్కన పెట్టాలా? ఆ. అయితే మీకెందుకండి ఇప్పుడు దాకా పెళ్లి కాలేదు? అంటే మా అమ్మాళ్ళకి నచ్చకుండా నేను చేసుకో. సో మీ అమ్మ వాళ్ళకి నచ్చకపోతే మీరు పెళ్లి చేసుకోరు. కానీ మా అమ్మకి పెళ్ళంటేనే ఇష్టం లేదు, ఆయన కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి. ఏ మా అమ్మకి మా పక్కన పెట్టండి. మీ విషయంలో నాకు వాళ్ళకి సంబంధం లేదు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా. ఇప్పుడు కట్టమంటారా? ఇప్పుడే కట్టేస్తాను తాళి.
మా అమ్మకు నచ్చకుండా నేనే పని చేయనండి. ఎందుకంటే తనకంటే ఇంపార్టెంట్ నాకు ఏది లేదు. ఇలా జోకింగ్ కదా. సీరియస్గా చెప్పేంత తప్పు మీరేం చేయలేదు కాబట్టి నేను నవ్వుతో చెప్తున్నాను. కానీ నవ్వుతో చెప్తున్నాను కదా అని సీరియస్ కాదేమో అని అనుకోకూడదు కదా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నాకు డౌట్ అండి, అసలు మీరు ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి? నా గురించి మర్చిపోయి ఒక మంచి అమ్మాయిని చేసుకొని హ్యాపీగా ఉండండి. ఓహో, ఓకే ఓకే. ఆల్ గుడ్. నేను బయలుదేరుతా. బాయ్ చిరు. ఆగమ్మా, నీతో ఓ విషయం మాట్లాడాలి. చెప్పండి ఆంటీ. పద్మ, ఆ? ఆగాది ఆగు. పద్మమ్మ, నేను చెప్పేది ఒకసారి విను. నేనంటే నీకు ఉండ్రా, ఒక్క మాట. ఆ, మళ్ళీ ఎందుకు ఇలా పద్మమ్మ, నీ అన్నానని బాధ నాకు అర్థమవుతుంది. నువ్వు ఒక్క నిమిషం రా. నేను ఇలా అన్నానని నువ్వు ఫీల్ అవ్వకూడదు, సరేనా? లేదండి. ఏంటంటే ఒక్క నిమిషం, అది ఒక్క నిమిషం. ఆ రోజు చిరు మీ ఇంటికి వచ్చినప్పుడు స్వీట్స్ పట్టుకొచ్చాడు కదా, ఆ డబ్బా, పనీర్ జిలేబీ డబ్బా, అది నీ దగ్గరే ఉండిపోయింది. ఎన్నిసార్లు గుర్తు చేసినా మర్చిపోతున్నాడు. ఈసారి అటువైపు వచ్చినప్పుడు గుర్తుగా పంపిస్తావా? అది బంగారం పోయినా పర్వాలేదు, ఆ డబ్బా అంటే నాకు చాలా సెంటిమెంట్స్. మర్చిపోకుండా పంపిస్తావా కదా? సరే సరే పంపిస్తాను. చెప్పేశాను. ఏంటి డబ్బా? చిరు, దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు తమ్ముడు. వీళ్ళాడిన ఆటలకి సరైన అమ్మాయిని తీసుకొచ్చి దించాడు. అలా చూస్తారే, ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి. ఇంతకీ చిరు ఎక్కడా? ఇలాంటి పరిస్థితులు ఎవరైనా ఎక్కడ ఉంటారు? అక్కడే. నా గురించి మర్చిపోయి ఒక మంచి అమ్మాయిని చూసుకొని హ్యాపీగా ఉండండి. మన పెళ్లి జరగదు. చీరు, నువ్వు ఇంతలా నవ్వుతున్నావంటే నీ లవ్ సక్సెస్ అన్నమాట. నువ్వు అనుకుంటున్నట్టు ఇది ఆనవు కాదురా పని. కోపం, బాధ, ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, డిప్రెషన్, టెన్షన్, వీటన్నిటికంటే పైన ఓ లేరు ఉంటుందిరా. అందులోకి ఎంటర్ అయ్యామనుకో, మౌత్ ఇలా ఓపెన్ అయిపోయి నవ్వులా కనిపిస్తుంది అనమాట. సూపర్ రా. మరి అంతలా తాకరా, మీ ఫ్యామిలీ లేడీస్ ఫీల్ అవుతారు. అసలు ఇలాగ ఫీల్ అయితే తాగడానికి కారణమే వాళ్ళు కదరా. ఓ, అయితే యువర్ అన్స్టాపబుల్ రా. కొట్టే మందు కొట్టే. చూపే బంగారమాయనే. చెప్పురా. అది స్టెప్పురా. హృదయ లయల జతుల తిల్ల. తాగి నువ్వా నేనా? సగమ కదు 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 తక్క చిమ్మి తక్క చిమ్మి తక్క. వచ్చారు దేవతలారా రండి. మీ దీవెనలందించండి. రే చిరు, ఏంటి నాన్న తాగొచ్చావా?
పద్మమ్మ ఒకసారి నవ్వవా? ఇంకొంచెం నవ్వవా? ఏవి ఏవి ముత్యాలు రాలేదే? నవ్వితే ముత్యాలు రాలన్నావుగా. రే చిరు, యు పిల్ల పొట్టిగా ఉందా? నీ ముగ్గురు ప్రభాసా చేసుకోలేదా పెళ్ళి? బానే ఉన్నారుగా అందరూ. మీరేమో పెళ్ళనే పరీక్ష లాక్డౌన్ లో స్టూడెంట్స్ లా రాయకుండానే పాస్ అయిపోయి నాతో మాత్రం రాయిస్తూనే ఉంటారా? చిరు మీరెళ్ళి లోపలికి రా, మాట్లాడుకుందాం. గో గో గో. కాఫీ టీలు ఏమైనా ఉన్నాయా లేవా? ఆకలేస్తుంది, టిఫిన్ అయినా పెడతారా? ఇంకోసారి మందు తాగొస్తే మంచి నీళ్లు కూడా ఇవ్వను. ఏంట్రా ఎప్పుడూ లేని కొత్తగా? బుర్ర పని చేయలేదు, నేనేం చేయను? తాగాక బాగా పనిచేసిందా? ఆయన చేతగాని వాడిలా తాగడం ఏంట్రా? ఆ? చెప్పు. రేయ్, ఎంత మా మధ్య పెరిగినా చివరికి నువ్వు కూడా మగాడివి అనిపించావు కదరా. పద్మమ్మ నేను అప్పుడే చెప్పా, ఆ అమ్మాయి కాదంటే నేను తట్టుకోలేనని. మీరే ఏవో చెప్పి పంపించి ఇప్పుడు నన్ను అంటున్నారు. సరే, తన వల్ల నేను బాధపడినా పర్లేదు, నా వల్ల మీరు మాత్రం బాధపడకూడదు. ఇంకెప్పుడు ఇలా జరగదు. సారీ. సారీ ఏంట్రా? అది ఆద్య అమ్మని కలిసి ఒకసారి మాట్లాడదామా? అన్నయ్య, కీర్తనకు వచ్చిందన్నయ్య, కిందుంది. ఏం కీర్తన, పెళ్ళైన తర్వాత మమ్మల్ని మర్చిపోయావా? ఏంటి ఇలా దారి తప్పొచ్చావు? హలో ఆంటీ, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, కూర్చో. ఏంటమ్మా ఎలా ఉన్నా? బాగున్నావా? బాగున్నానంటీ. వాసు ఎలా ఉన్నాడమ్మా? వాసు ఎవరంటీ? వాసు వాళ్ళ ఆయన పేరు విష్ణుమా? ఏదో ఒకటి. బాగున్నాడా? బాగున్నాడు. మీ బాక్స్ ఆంటీ ఆద్య ఇచ్చిరమ్మంది. వాళ్ళే ఇచ్చేశారు. సరే ఆంటీ, నేను బయలుదేరుతాను. కీర్తన, మూత మారిపోయింది. బాయ్ ఆంటీ. ఏయ్, ఎక్కడికి వెళ్తావు? కూర్చో. నా మీద అరుస్తావేంటి? అయినా నేను చాలా చెప్పు చూసాను. టైం వేస్ట్, నువ్వు తను మర్చిపో. మర్చిపోవడం ఏంటి బొందా? సరే సర్లేరా కీర్తన, మర్చిపోవటం దాకా ఎందుకులే గాని అదే వాళ్ళ అమ్మ గురించి చెప్పు. ఆంటీ పేరు వకుల. ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలా స్టార్ట్ చేసి ఇవాళ దాదాపు కొన్ని వేల మంది వర్క్ చేస్తున్న ఇండస్ట్రీని రన్ చేస్తున్నారు. అది సరే కీర్తన, మ్యారేజ్ అంటే తనకెందుకు అంత మంచి ఒపీనియన్ లేదు? పెళ్ళయ్యాక మీ అబ్బాయి మా ఇంటికి వచ్చేస్తాడా? అదెలా వీలవుతుంది? వాడు మగాడు కదండి. మీరు మీ అబ్బాయిని పెంచినట్టే నేను నా కూతుర్ని పెంచాను. ఇంకో ఇంటికి వెళ్ళిపోతుంది కదా అని ముట్టుకోకుండా ముద్దు పెట్టుకోకుండా నేనేం పెంచలేదు. నా కూతుర్ని ఎలా పంపను? మా వాడు మగాడండి. పోనీ పిల్లలు పుట్టాక తను ఇంట్లోనే ఉండి వాళ్ళని చూసుకుంటే మా అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, పర్లేదా? అదెలా కుదురుతుందండి? మా వాడు మగాడు కదా. మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వడం కుదరదు. ఏ? మీ వాడు మగాడు కదండి. అంటే ఏంటి? మా చిరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వంట వండి అంట్లు తోమి పిల్లలు ముడ్లు కడితే తను ఉద్యోగానికి వెళ్తుందా? నువ్వు ఆపు, నువ్వు చెప్పు. పెళ్ళానికి పక్కింటి ఆడదానికే కాదు, ఇంట్లో పనిచేసే పని మనిషికి కూడా తేడా తెలియని వాళ్ళు చాలా మంది. భార్య అంటే పడక గదికి, వంటగదికి, వాషింగ్ మిషన్లో బట్టలేయడానికి మాత్రమే అనుకునేవాళ్లు మరికొంతమంది. తన జీవితం మొత్తాన్ని తీసుకెళ్లి ఒకడి పాదాల దగ్గర సమర్పించేంత గొప్ప లక్షణాలున్న మగాడు ఎప్పుడూ లేడు. అంతెందుకు ఆంటీ, నా పెళ్ళికి ఇన్వైట్ చేద్దామని వెళ్ళాను. మీ ఇంట్లో ఏమంటున్నారు? ఆ జనరేషన్, పైగా జాయింట్ ఫ్యామిలీ కదా ఆంటీ, పెళ్ళికి రామన్నారు. 4-5 కుటుంబాలు కలిసుంటే మా జనరేషన్లో జాయింట్ ఫ్యామిలీ. ఇప్పుడు మొగుడు పెళ్ళం కలిసుంటేనే జాయింట్ ఫ్యామిలీలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. జాగ్రత్త. అబ్బో. ఏమైనా అనువకళ, తల్లే కూతురు పెళ్ళొద్దంటుంటే నలుగురు వింతగా అనుకుంటారు. మా అమ్మ వాళ్ళమ్మ దారిలో నడిచింది, నన్ను తన దారిలో నడవమంది. నా కూతురునైనా కొత్త దారిలో నడవని. ఆ నలుగురు గురించి ఆలోచించి నేను పోగొట్టుకున్నది చాలదా?
ఆద్య విషయంలోనైనా నన్ను జాగ్రత్త పడి. నువ్వన్నా చెప్పాద్యా. అమ్మ చెప్పింది కదా ఆంటీ. కూతురు విషయంలోనే తను ఆ నిర్ణయం తీసుకుందంటే ఎన్ని బాధల్ని దాటి ఉండాలి. అలాగని అలాగే వదిలేస్తామా? ఎందుకు వదిలేస్తాం? ఏ ఆడదైనా సరే తన జీవితం మొత్తాన్ని తీసుకొచ్చి సమర్పించేంత గొప్ప లక్షణాలతో పెంచాం మన చిరుని. ఇలా చెప్పే ప్రేమించేలా చేశారు. నువ్వు ఊరుకొన్నానా? నీ గురించి నీకేం తెలుసు? నేను చెప్తున్నాను, ఆద్య వాళ్ళ అమ్మకి నువ్వు ఖచ్చితంగా నచ్చుతావు. నచ్చాలంటే ఆంటీకి దగ్గర అవ్వాలి కదా. దానికి నువ్వు ఉన్నావు కదా. నేనుండడం ఏంటి? నీ పెళ్లి మా ఇంట్లో పెళ్లిలా చేయలా, నిన్ను మా ఇంట్లో పిల్లలా చూడలా. ఇంతేనా నువ్వు మమ్మల్ని అర్థం చేసుకుంది? అవసరమైతే మీరు ఎవరూ లేకుండా నేను రెండోసారి పెళ్లి చేసుకుంటాను, అంతేగాని నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దు. అయినా నువ్వు హెల్ప్ చేస్తుంది టీ అన్నయ్య కోసమే కాదు, నీ ఫ్రెండ్ ఆద్య కోసం కూడా. అది గుర్తుపెట్టుకో. ఏం చేయాలో చెప్పు. వన్ స్మాల్ హెల్ప్. ఏమైంది? ఏం లేదే. ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నా. అంటే ఇవాళ విష్ణు వస్తున్నాడు కదా. అదేంటి నిన్న ఎల్లుండి వస్తున్నాడు అన్నావుగా. ఇవాళే వస్తున్నాడు అంటున్నాగా. ఏదో అయింది. ఆద్య, నా బ్యాటరీలో ఫోన్ అయిపోయింది. ఒకసారి విష్ణు ఫోన్ ఇస్తే నీకు కాల్ చేసిస్తా. బ్యాటరీలో ఫోన్? వాడు వస్తాడో రాడో అన్న ఎక్సైట్మెంట్ లో ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? థ్యాంక్ యూ. హలో విష్ణు. చెప్పు. ఏంటి ఎక్కడున్నావు నువ్వు? ఏమైంది? ఏంటి? హలో. ఒక్కోసారి ఒక మాట మార్చకు చెప్తున్నా. ఎవరు మార్చారు? ఏం ఒక నిమిషం ఆద్య. హలో కీర్తన. చెప్పు. ఏం చెప్పాలి? అవునా? ఏంటవునా? సరే నేను మళ్ళీ చేస్తాను. ఇప్పుడు ఎందుకు చేసావు? హలో. నమస్తే. 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 ఆవిడ పని మనిషి. అయితే ఏంటి, ఆవిడ షియే కదా, రెస్పెక్ట్ ఇస్తే తప్పేంటి? హలో. నమస్తే. కూర్చోండి. మీకు చెప్పా కదంటీ తిని గురించే. నాకు అన్నయ్యలాగా. వీళ్ళ ఫ్యామిలీ కూడా చాలా క్లోజ్ ఆంటీ నాకు. అందుకే మిమ్మల్ని పర్సనల్గా రిక్వెస్ట్ చేద్దామని వచ్చాను. మీ పేరేంటి? చిరంజీవి. ఏం చేస్తుంటారు? కళ్యాణ మండపం ఉందండి. అమ్మాళ్ళు కూడా మీలాగే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. వచ్చే దారిలో ఫ్యాక్టరీ కూడా చూసి వచ్చానండి, చాలా బాగుంది. కొద్ది రోజులు ఇక్కడే ఉండి అబ్జర్వ్ చేస్తే వీళ్ళ ప్రాజెక్ట్ కూడా కొంచెం హెల్ప్ అవుతుంది ఆంటీ. అంటే ఇంట్లో ఆడవాళ్ళని సపోర్ట్ చేయటం కొడుగ్గా నా బాధ్యత కదండి. ఆద్య కూడా మీకు మాట చెప్తానంది. మెసేజ్ చేసింది. ఆంటీ ఎప్పటి నుంచి రమ్మని? రేపు వెళ్ళి సరితను కలవమను. ఓకే, థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్స్ అండి. బాయ్. చల్లంత కవ్వింత కావాలిలే, ఆద్యకి విషయం తెలిస్తే నా మొహం కూడా చూడదు. ఒళ్ళంత తుల్లింత రావాలిలే. ఆంటీకి అబద్ధం చెప్పానని తెలిస్తే నేను చంపేస్తుంది. సరిత ఎవరు? సరిత ఎవరు? సరిత 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 ఎవరు? రేపు వెళ్తావుగా, తెలుస్తుంది. రేపు తెలుస్తుంది, రేపు తెలుస్తుంది. ఇదంతా బానే ఉంది కానీ హత్యకు తెలియకుండా వెళ్ళటమే కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. సీతాదేవి కోసం రాముడు బయలుదేరాడని సీతకి తెలుసా? బయలుదేరలేదా? అది సీత నమ్మకం, రాముడి బాధ్యత. ఆద్య నీ బాధ్యత. నువ్వు ఒక్కదానివి చాలే.
అదేది అసలు రామాయణంలో ఆద్య కూడా నువ్వంటే ఇష్టం అని తెలుసు కాబట్టి మేం కూడా నిన్ను సపోర్ట్ చేస్తున్నాం. నువ్వు అక్కడికి వెళ్ళడం వల్ల నువ్వు ఆద్య ఒక్కటవ్వకపోయినా పర్వాలేదు, కానీ నీ వల్ల తనకి వాళ్ళ అమ్మకి మధ్య ఇంత దూరం కూడా రాకూడదు. ఉం? సరే సరే ఓకే బాయ్ 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 బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే గుడ్ మార్నింగ్ ఓకే గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ వెళ్తే ఉంటారు గులాబ్ జామ్. గుడ్ మార్నింగ్ సార్. అక్కర్లేదు పోరా. ప్రేమ్ నిన్నేరా ఇటు. గుడ్ మార్నింగ్ రా ప్రేమ్. రా బాసు ఎన్నిసార్లు చెప్పారా, సాయంత్రం 2 పెగ్గలు వేసిన తర్వాత నువ్వు నేను ఫ్రెండ్స్. నవ్ ఇట్స్ ఫ్యాక్టరీ. ఇక్కడ మేనేజర్, నువ్వు డ్రైవర్. అండర్స్టాండ్? సారీ రా. ఐఎమ్ సారీ రా. ఏరా చెప్తే నీ బర్రి పొరకు అర్థమవుతుంది అనుకున్నాను చూడు, నాది తప్పు. కరెక్ట్ రా. నువ్వు అస్సలు మారవరా డైనోసార్. ఎవరు కావాలి? సరిత గారు కావాలి. సరిత. సరిత ఎందుకు అంత షాక్ అవుతున్నారు భయ్య? జనరల్ గా సరిత లాంటి లేడీస్ ఎలాంటి రకం అంటే భయ్యా, చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎవరు దేకకుండా, ప్రేమించకుండా, పట్టించుకోకుండా ఒక రకమైన ఈర్షతో, కోపంతో ప్రపంచాన్ని ప్రతి క్షణం ఎంతో చిరాగ్గా చూస్తూ, నవరసాల్లో హాస్యం, శృంగారం, కరుణ, శాంతం ఇలాంటివి ఏమీ లేకుండా బ్రతికేస్తూ వాళ్ళ కింద ఒక 100 మందికి పనిచేసే దరిద్రం పడితే వాళ్ళకి ఏది పాయిజనో ఏది పాయసమో అర్థం కాని సిచ్యువేషన్ లో పడేసి రక్తం పీల్చుకుంటుంటాను చూసావు భయ్యా. అలాంటి చిలకలు ఎక్కడైనా ఉంటారేమో గానీ మా సరిత ముండిది ఎక్కడ తెలుసా? ఇక్కడ. ఆవిడ కడుపున మమ్మల్ని కనలేదు కానీ మా కన్న తల కంటే ఎక్కువ. సరితమ్మ చూపించావు. సరితమ్మా మీ గొప్పలు చెప్తున్నాను మేడం. యూ హ్యావ్ 230 years. ఒక డ్యూటీ తప్ప మిగతావన్నీ బాగా చేస్తావుగా. ఏదో మీ ట్రైనింగ్ Get out. దీని మూడు ఖచ్చితంగా కటౌట్ పెట్టాలి. నమస్తే అండి. ఇక్కడ అందరూ ఆడవాళ్ళు. ఎక్కడైనా తేడా వచ్చిందో తర్వాత కథ వేరే రకంగా ఉంటుంది. మా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారండి. రాబయ్యా, ఇదే మన ప్యాలెస్. ఇదే నా బ్యాగ్. నేను ఇక్కడ మేనేజర్ని భయ్యా. ఈ మాత్రం కూడా మేనేజ్ చేయలేవా? బ్యాడ్ జోక్. నువ్వు ఉండేది 2-3 వారాలే కాబట్టి ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలి. వాటర్ రాలేదు, డ్రై రాలేదు అలాంటి రీజన్స్ చెప్పకూడదు. ఇక్కడ నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నీకు నువ్వే చెప్పుకో, నాకు చెప్పుకో. బికాస్ నాకే చాలా ఉన్నాయి. సరేరా. రానా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని నీకు ఆ వాసుగడికి స్కూల్లో చెప్పలేదా భయ్యా? గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ చిరంజీవి. కమ్. శుభోదయం మేడం. కూర్చోండి. అమ్మగారు, ఒక చిన్న మాట. చెప్పు. అందరు మగాళ్ళు ఒకేలా ఎందుకుంటారమ్మా? నా మొగుళ్ళ మంచోళ్ళు కూడా ఉంటారు కదా. మీ ఆయన ఒకసారి రమ్మను. పిలిచారు మేడం. రా వాసు. వాసు, మేడం ఇండిపెండెన్స్ డే ఎప్పుడు? ఆగస్టు 15 మేడం. రిపబ్లిక్ డే జనవరి 26 మేడం. మరి గాంధీ జయంతి? అక్టోబర్ 2వ తారీఖు మేడం. వెరీ గుడ్. మీ ఆవిడ పుట్టినరోజు ఎప్పుడో చెప్పు. మేడం మీ ఆవిడ పుట్టినరోజు ఎప్పుడు? అది ఎండాకాలం నవంబర్. సచ్చినోడా, నవంబర్లో ఎండలేంటి? అవును కదా, ఉంటాను మేడం. సారీ మేడం, ఇంకెప్పుడు సలహాలు ఇవ్వను. పర్లేదురా, వాసు గారికి బాగానే దేశభక్తుంది. దేశభక్తి పోడా, అవన్నీ వైన్ షాప్ సెలవు రోజులు. అందుకే గుడ్డిగా గుర్తు పెట్టుకున్నాడు. ఈవిడికాడి గురించి తెలిసే వాళ్ళు ఆవిడ చేసిన ఎక్స్ట్రాలకు జోల్టిచ్చి పంపించింది. ఏంటి ఎవరో లేరు? ఎవరు కావాలండి? ఒకలా మేడంని కలవాలండి. ఓ ఒకలా గారా, రండి రండి. సరే సార్. మీ పేరు? శేఖర్. చిరంజీవి. అవును, ఇంతకీ ఒకలా గారితో మీకేంటి పని? ఈయనేంటి అన్ని తీసుకొస్తున్నాడు? పట్టుకోరా భయ్యా, ఏం చేస్తున్నాను? ఏంట్రా మేడం, ఎవరని చెరవండి లోపలికి. వీడి మొహం కూడా చూడండి అన్నాను కదా. వీడు ఇక్కడే ఉంటే ఏం చేస్తానో నాకే తెలియదు. ఇట్స్ ఓకే. శేఖర్, నువ్వు ముందు బయటకెళ్ళు. ఎవరు తీసుకొచ్చారు వీడి లోపలికి? మేడం బయటికి వెళ్ళమని చెప్పు. ప్లీజ్ ఒకసారి శేఖర్, నువ్వు ముందు బయటికి వెళ్ళు.
చిన్న అబద్ధం కదండి, ఆ మాత్రం దానికే. రెడీ ఫోన్ పారా బయటికి. నేను వచ్చి లాగకపోతే నీ పరిస్థితి ఏంటి భయ్యా? ఏదో చిన్న అబద్ధం అన్నాడు కదా భయ్యా, ఆ మాత్రం దానికి అలా కొట్టేయడం ఎందుకు? చిన్న అబద్ధమా? వాళ్ళ ఆవిడ హార్ట్ ఆపరేషన్ అని చెప్పి డబ్బులు తీసుకెళ్లి క్లబ్ లో ప్యాక్ ఆడాడు. గెలిచాడా ఓడాడా? రేయ్, ఒక ఆడదాని విషయంలో ఎవరు అబద్ధం ఆడినా ఆవిడ అలాగే ఫైర్ అవుద్ది. ఓహో. అవును, నువ్వు ఆద్య మేడం అప్లికేషనే కదా? ఏ యానా ఎవరో ఒక ఆడదాని విషయంలో అబద్ధం ఆడితేనే చెమ్మ మీద ప్రింట్ వేసింది. ఇక ఆళ్ళ అమ్మాయి విషయంలో ఆడితే ప్రింటింగ్ ప్రెస్. నువ్వు రారా 6 నాడు షాత్ నాకు. గుడ్ మార్నింగ్ మార్నింగ్. అన్ని రెడీ అయిపోతాయి. అన్ని అయిపోతున్నాయి. ఈ రోజు ప్యాకింగ్ అంతా అయిపోతే రేపు డెలివరీ చేసేయచ్చు. అవేనున్నాయి మొత్తం? ఓకే ఓకే. మేడం వచ్చారు. మేడం హాయ్. బాగున్నారా? బాగున్నా. మీరందరూ బాగున్నారా? బాగున్నాం మేడం. ఆల్ గుడ్. అయిపోయాను. నన్ను ఇక్కడ చూసిందంటే అందరినీ ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాం. సరే సరే. ఏంటి సూర్య ఇది? ఆదివారం ఆదిత్య హృదయం చదవలేదు, మరీ ఇలా ఇరికించేస్తా. మార్నింగ్. నువ్వేంటి ఇక్కడ? ఏంటి అది అలా చూస్తున్నావు? నీ ఆబ్లిగేషనే కదా, నీ ఫ్రెండ్ కీర్తన తీసుకొచ్చింది. మనలాంటిదే ఏదో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారంట. ఓ 2 వారాలు ఇక్కడే ఉండి స్టడీ చేస్తానంటే మీ అమ్మ ఒప్పుకుంది. నువ్వు చెప్పావని. థ్యాంక్స్ అండి, ఈమెయిల్ ఎప్పటికీ మర్చిపోలేదు. కొత్త ఫోన్ చంపావు దీన్ని. ఆద్యా, మా ఎప్పుడొచ్చావు? ఇందాకే 10 minutes అయింది. అది లైవ్. ఏమైనా తిన్నావా? తిన్నానమ్మా. గుడ్. రా. నిన్ను చూడాలనిపించి వచ్చేసా. ఆల్ ఓకే? యా, అన్నీ ఓకే అమ్మా. నీకు తెలిసిందే కదా, కోర్టు కేసులు సేమ్ అమ్మా, ఏం మారలేదు. ఉంటావా? ఎప్పటిలాగే వెంటనే బయలుదేరుతావా? ఇంకో వారం రోజులు ఇక్కడే ఉంటానమ్మా. గుడ్ గుడ్. రా. అమ్మా, వచ్చేటప్పుడు ఫ్యాక్టరీకి వెళ్ళొచ్చా? చిరంజీవిని చూసా. కీర్తన తీసుకొచ్చింది. నువ్వు కూడా నాకు మెసేజ్ చేసావు కదా. యా. నీకేమైనా ఇబ్బంది అయితే? నీ వల్ల నాకు ఇబ్బంది ఏంట్రా? ఎప్పుడూ ఏదోటి అడిగే కూతురైతే ఆలోచించాలి. ఎప్పుడో ఏదోటి అడుగుతా. పర్లేదు, ఉండని. తన వర్క్ చూసుకుని వెళ్ళి. ఓకే. బయటిపై నీకోసమే కొన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏం చేస్తుందో? అయిపోయాను, చంపేస్తుంది. చేసింది. చెప్పండి నాద్య. కలవాలి అంటే నాకు చిన్న పని. వస్తావా? నన్ను రమ్మంటావా? అంత రిస్క్ ఎందుకులేండి, నేనే వస్తాను. హాయ్. తిన్నారా? లేదు. తినిపిస్తావా? మైండ్ పని చేస్తుందా నీకు? ఏం చేస్తున్నావో తెలిసి చేస్తున్నావా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది నీ నుంచి. మీ అమ్మగారిని ఎలాగా నొప్పిస్తాను అత్య? ఆల్రెడీ నేను ఆవిడ నచ్చినట్టు. దానిలో కనిపిస్తుందా మా అమ్మ నీకు? హ? నువ్వు ఎంత ఒపీనియన్ క్రియేట్ చేసినా సరే అబద్ధం చెప్పవచ్చావని తెలిస్తే ఇంకంతే. అసలు ఆ నిజం తెలిసే లోపల నేను ఏదో మేనేజ్ చేస్తా కదా. ఏంటి నీకు తెలిసే లోపం? ఎవరి కోసమో నేను మా అమ్మని పోగొట్టుకోలేను. నీలో చాలా బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయనుకున్నాను. ఇవాళే తెలిసింది నీ బెస్ట్ క్వాలిటీ ఏంటో. యు సెల్ఫిష్. ఇంత సెల్ఫిష్గా ఉంటే లైఫ్ అంతా నీతో నువ్వే ఉంటావు. అండ్ రేపు కనుక నువ్వు వెళ్ళకపోతే ఒక్క క్షణం కూడా ఆలోచించను. స్ట్రైట్గా వెళ్ళి మా అమ్మ ముందు నించుంటా. అమ్మా, చిరంజీవి గారు నీకేదో చెప్పాలనుకుంటున్నారు. చెప్పు చిరంజీవి. అక్క, ఏ సుమిత్ర,
రారా ఏంటున్నట్టుండి సరితక్కెక్కడా? ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది. ఏమైంది? 2 రోజుల క్రితం ప్రవళికం చూశాను. నన్ను చూడగానే దాటేయడానికి ప్రయత్నించింది. బలవంతంగా తీసుకెళ్లాను. ఎంక్వైరీ చేస్తే తెలిసిందక్క, పెళ్ళైన 2 వారాలకే వాళ్ళ నాన్నొచ్చి వాణ్ణి తీసుకెళ్లిపోయాడంట. ఇన్ని రోజులు తనొక్కతే ఫ్రెండ్ ఇంట్లో ఉందంట. నువ్వు ఉన్నావని ధైర్యం చెప్పి తీసుకొచ్చానక్క. ఎక్కడుంది? ఎందుకు వచ్చావు? వెళ్ళిపోయిందని మట్టించంటే వెళ్ళిపోకుండా తిరిగి ఎందుకు వచ్చావు? మాట్లాడవేంటి? 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 పరువు తీసిందానివి. ఏంటిది? పిచ్చి పట్టిందా నీకు? ఎవరినో కొడుతుంది ఏంటలా? ఎవరినో కొడితే ఎందుకు ఊరుకుంటారు భయ్యా? తన సరిత కూతురే. మరీ అలా కొట్టేస్తుందా? 4 రోజుల్లో పెళ్ళనగా ప్రేమించినోడితో లేచిపోతే కొట్టగా కప్పు నూడిల్స్ పెడద్దా? ఎక్కడికో పోయి చావచ్చుగా. ఇక్కడికి వచ్చి మళ్ళీ నా పరువు తీస్తుంది. ఎవడో చేసిన ఏదో పనికి మన ఇంట్లో ఆడపిల్లని చంపుకుంటావా? సరిత కోపంలో కూడా న్యాయం ఉంది భయ్యా. న్యాయం నీ కోపం కాస్త తగ్గించుకుంటా. ఉంటది. దీని ముఖం చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది నాకు. ఆద్య, తనని ఇంటికి తీసుకెళ్ళు. ఛీ, పరువు తీసి పడేసింది. పాపం భయ్యా అమ్మాయి. పాపమా? మరి ఇందాక సరిత కోపంలో న్యాయం ఉందన్నా? అంటే ఆ రోజు అనుకోకుండా ఎవడో ఒకటి సాయం చేసి ఉండొచ్చేమో. వాడి వల్లే వాళ్ళ పెళ్లి జరుగుండొచ్చేమో. ఇలాంటి పరిస్థితుల్లో వాడు తను చూస్తే పాపం అని అంటాడేమో. ఇన్నేమోలు ఉన్నాయంటే వాడికి నీకు సంబంధం ఉందేమో. వాసు గారు, నోర్మీరా ప్రేమ్. ఓ మై మమ్మీ. ఆ ఫేస్ చూడు. నాకెందుకు? డ్రైవర్, మేనేజర్, బోత్ ఆర్ నాట్ సేమ్. గాడిద. హలో, మిమ్మల్ని ఒకసారి ఇటు, ఒక్కసారి పక్కకి, ఇక్కడికి ప్లీజ్, ఒక్క నిమిషం. ఏంటండి ఇది? వాళ్ళ నాన్న వచ్చి తీసుకెళ్ళిపోవడం ఏంటి? ఏమైంది అసలు? ప్లీజ్ నన్నేం అడగొద్దు. అడగకుండా ఎలా ఉంటాను? నా వల్లేగా మీ పెళ్లి జరిగింది. ఆ రోజు దగ్గరుండి మీ పెళ్లి చేసి నేను ఈ రోజు మీకు సమస్య వస్తే అడగకుండా ఎలా ఉంటాను? ఆ? ఏంటి? తన పెళ్ళి నువ్వే దగ్గరుండి చేసావా? అంటే అద్య ఎక్కడ దొరికావురా స్వామి నువ్వు నాకు? ఆల్రెడీ అబద్ధం చెప్పి తిరుగుతున్నావు. దానిపైన నీ వల్లే తన లైఫ్ ఇలా అయిందని మా అమ్మకి తెలిస్తే ఇంకా డిస్కషన్ కూడా ఉండదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి దయచే. మా చావేదో మేము చేస్తాం. మధ్యలో వదిలేసి ఎలా వెళ్తానండి? ఇంటికి వెళ్తే మా అమ్మ అన్నం కూడా పెట్టదు. పెట్టకపోతే పెట్టుకుని తిను. నన్ను మా అమ్మని బాధ పెట్టడం కోసమే నువ్వు వచ్చావు కదా? తడ్డా కుత్తా టామీ, సద్దా కుత్తా కుత్తా. ఏంటే? హమార్కో ఫీలింగ్ నై రహతే. నీకు మీ అమ్మకొస్తే బాధ, నాకు ప్రవళికకొస్తే కాదా? నిన్ను వినాద్య, ఫస్ట్ టైం నేను ఆటోలో కలిసినప్పుడు నీ సిచ్యువేషన్ అర్థం చేసుకుని నేను పక్కనే ఉన్నాను కానీ పారిపోయానా? అప్పుడు నువ్వెవరో కూడా నాకు తెలియదు, కానీ వాళ్ళ పెళ్లి జరిపించింది నేను. వదిలేసేయాలి నువ్వు. చెప్పేది షూ. తన ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత నువ్వు చెప్పకపోయినా నేనే వెళ్ళిపోతా. ఒట్టు. నువ్వే సెల్ఫిష్, నేను కాదు. ఇంత సెల్ఫిష్గా ఉన్నావు అనుకో, లైఫ్ మొత్తం నీతో నువ్వే ఉండవు. చాలు, నా వల్ల ఎవరు ఇబ్బంది పడద్దు. ఆడి ఊరు, ఆడి బాబు పేరు సాయి కృష్ణ. అదే పేర్రా. అంటే గుడి పద్దులో ఏ బడి పద్దులో అయి ఉంటాడు. సాఫ్ట్ రా. ఎగ్జాక్ట్లీ. ఆడెవరో నిల్చున్నాడు, అడుగుదామని. సాయి కృష్ణ ఎక్కడ అడుగుదాం. కరెక్ట్ గా అడ్రస్ చెప్పడానికి నిల్చుంటారా కొందరు. అవునరా పండి. అరే తుతుంబర్, సాయి కృష్ణ గారు ఇల్లు ఎక్కర్రా? అంతిచ్చావేంట్రా?
పోయాడా ఏంటి? నేను ఆయన దగ్గరికి వెళ్తున్నా. సరే పద మరి. అరే నా బిడ్డ మీ టైర్డ్ అయిపోయి నువ్వు డ్రైవ్ చెయ్యి. సాయి కృష్ణ పేరేంట్రా? అబ్బా అటే కదా. అదే. అరే నాకున్న టెంపర్ కి ఆ సాయి కృష్ణుడు కొట్లే కొడతాడు. ఆయనే సాయి కృష్ణ. సాయి కృష్ణ గారు, వాళ్ళు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. చెప్పండి. మిమ్మల్ని ఏం పని నాతో? మిమ్మల్ని చెప్పండి. What is happening in the world, sir? Wave after wave, wave after wave. More than sea waves, we are seeing more waves, sir. Monday, Saturday, I won't eat non-veg, sir. Rajahmundry to Russia, how much distance, sir? Same distance, sir. Russia to Rajahmundry. If you want to drink, you have to drink. President Medal, Special Status, Malabar House, Door House, Royal Arms, Royal Palace, Silver Strips, Golden Strips, Calendar, White and Blue. Cold. Boom. ఏమంటున్నాడయ్యా వీడు? ఎందెట్టే మమ్ముటి లాలెట్ట కుప్పాయం ముట్టాయం అయ్యప్పానం కోశం సుజాతయం సోఫ్యం ఎర్నాకులం త్రివేంద్రియం కున్నూరుం మున్నారం ఒబిక్రానుం అబిర్ఖానుం షారుఖ్ ఖానుం సల్మాన్ ఖానుం ఫహాద్ ఫాజిలింద్ పుష్ప ఎద్దవండి ఎల్లమెల్ వెస్ప అల్ఫాన్సే పుత్రేన్ లూసిఫర్ సీయుసున్ ప్రీస్ట్ అమెజాన్ ప్రైమం హోమ్స్. వీడు భూమ్ అంటాడు, వాడు హోమ్ అంటాడు. ఏం కావాలరా వీళ్ళకి? చెప్పండి. ಮನಿಕೆ ಮಗೆ ಹಿತೆ ಮುದುವೆ ನುರ ಹೆಂಗು ಏವಿ ಅವಿ ಏವಿ. మా ఇంద లంగమ్మ దవట్టెనా ಹುರ್ರು ಪೆಮ್ಮಕ್ಕ ಪಟ್ಟಲೆನ ಯುವನಾರಿ ಪಾನಿಪೂರಿ ಸುಕುಮಾಲೆ ನಂಬತಮ್ಮ ಇನ್ನು ಲಾಂಡ್ರಿ ಬಟ್ಲೇನಾ ಇನ್ನು ಬುಟ್ಲ ಪೆಟ್ಲೇನಾ యువనారి పానీపూరి వెనకెళ్ళి పారిపోదమ్మా పారిపోతే 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 ఇడ్లీకి మటన్ కూర, నాటు కొడికి రాగి సంగటి, అన్నంలోన చేపల పులుసు అందరికీ తెలుసు తెలుసు. Hi Prashant, how are you? You remember me? I fight for you that day for marriage. Yeah, brother, I get it. Yeah. నాన్న, వీళ్ళు నా కాలేజ్లో సూపర్ సీనియర్స్ నాన్న. వీళ్ళు బెంగాలీస్ అన్నమాట. శ్యామ్ సింగ్ రాయ్. So, why you leave her? ఐ నో లీవ్ హర్. మై ఫాదర్ మీ గురించి గొప్పగా చెప్తున్నాను నాన్న. మై ఫాదర్ అండ్ హిస్ గూన్స్ దే కమ్ కిక్డ్ మీ అండ్ బ్రింగ్ మీ హియర్ ఫోర్స్ఫుల్లీ. అది అంటే అందరం కలిసి మెలిసి ఉంటామని చెప్తున్నాను. Understand. She very sad. Her mother heavy beating. You won't come, so many problems will come. If my father knows you're talking about her, he will kill me and bury my dead body in the backyard. You don't come, I will kill you and bury your dead body in the same backyard. No. No angry. Please look at him. He's not a human. He's a Hulk. He will bury all of us. ఎగ్జాక్ట్లీ. ఏం లేదు నాన్న, ప్రస్తుతానికి నా దగ్గర ఫోన్ లేదు కదా, అందుకే వాళ్ళు కొంచెం అప్సెట్ అయ్యారు అంతే. మై డియర్ సూపర్ సీనియర్స్, ప్లీజ్ గో ASAP. If my father is doubting, he will kill all of us and bury in the same backyard. How many people he killed, ra? That fellow. Okay, sir. God bless me. God bless you, sir. Okay, sir. Thank Bye, you, sir. Sai Krishna sir. Sir, don't learn English, sir. English is very bad language. Shyam Singer is signing off, sir. తనే వచ్చి
వచ్చి ఒక వారంలో కలుద్దాం అనుకున్నాడంట వాళ్ళ నాన్నని తీసుకొచ్చి. ఇంతలోపే మేమేదో పీకేద్దామని వెళ్ళాం. అంటే పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా. ప్రశాంతే డైరెక్ట్గా వచ్చి కలుస్తాన్నాడు మిమ్మల్ని. నువ్వేం వరి అవద్దు అద్యా, నేను చూసుకుంటాను. ఏం అక్కర్లేదు బాబు, నీకంటే పెద్దవారి ఇంకేం లేదు నాకు. ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఏంటో. అక్క ఫోన్ ఉండు ఉండు. ఎవరక్క? ఇంకెవరు, మన సుపుత్రుడు. హలో సార్. ఆమా, నమస్తే సార్. నా పేరు పద్మావతి అండి. నన్ను మీరు పద్మమ్మ అని పిలుస్తారు. గుర్తున్నానండి అసలు? పద్మమ్మా. మాట్లాడకు. 2 నిమిషాలు కుదరట్లేదురా నీకు ఫోన్ చేయడానికి? నేను చేస్తే కట్ చేస్తున్నావేంట్రా? అంటే ఏదో పనిలో ఉన్నామా. సరే 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 ఉండు ఉండు, ఆరగిస్తున్నాను. చిరు. హలో, ఆమా, ఏంట్రా ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఇప్పటిదాకైతే అంత బానే ఉంది, చూడాలి. సరే, అదే ఎలా ఉంది? బానే ఉందమ్మా. మా ఒక్క నిమిషం మళ్ళీ చేస్తా. అదే చేస్తుంది. హలో చిరు, చెప్పు అద్యా. ప్రశాంత్ ఇంకా రాడని డిసైడ్ అయ్యి ఇందాక ప్రవళిక సూసైడ్ చేసుకోపోయింది. ఏంటి? లక్కీగా నేను చూశాను కాబట్టి సరిపోయింది. ప్రేమ ఒకటే నా లైఫ్లో, చేతగాని దానిలో ఏంటి ఆపించి పని? బుద్ధి లేకపోతే సరే. అద్యా, ప్రాలిక ఏంటిది? ఏం చేయమంటారు? వాడు వదిలేసి వెళ్ళిపోయాక సగం చచ్చాను. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని తెలిసిందే. నన్ను ఇంకేం చేయమంటారు? అందుకే బతికే ధైర్యం లేక, కడుపులో ఉన్న బిడ్డను చంపుకోలేక చచ్చిపోవాలనుకున్నాను. ఇవాళ నువ్వు నన్ను ఆపినంత మాత్రాన నా నిర్ణయం అయితే మారుతాద్యా. రేపైనా నేను చేయగలిగేది ఇదే. ప్రశాంత్, ప్రశాంత్. అమ్మా, దీని పేరు ప్రాలిక. ప్రశాంత్ ప్రేమించి పెళ్లి చేసుకుంది తిన్నే. బాబు, మీరు అనుకున్నట్టు ఏం జరగదు. ఆయన వచ్చేలోపు వెళ్ళిపోండి. అమ్మా, నేను చెప్పేది ఒకసారి. అమ్మగారు ఎత్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళిపో. నోండవే. అమ్మా, తన పరిస్థితి తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు. రేయ్ బయట నెట్టాను రా. ముట్టుకుంటే పగిలి. ఆడపిల్లల మీద చేసుకోమంటావు ఏంట్రా? ప్రేమించేటప్పుడు మీ అబ్బాయి కళ్ళల్లో ఉన్న కంగారు పెళ్లి చేసుకుని వదిలేసాక ఇంత కూడా లేదంటమ్మా. చిరు, నా వల్ల మీరు ఇబ్బంది పడింది చాలు. వెళ్ళిపోయి ఏం చేస్తావు? చచ్చిపోతావా? పాపం అమ్మ, తను చావబోతుంటే అదృష్టం కొద్ది కాపాడి తీసుకొచ్చు. నాన్న ఒక్క నిమిషం నాన్న, నేను పంపించేస్తాను. మీరు ఉండండి. బ్రదర్, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, బయలుదేరండి బ్రదర్. పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, బయలుదేరండి ప్లీజ్. ప్రవళిక చెప్పేది అర్థం చేసుకో. నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నీ వల్ల ఎన్ని మాటలు పడ్డానో తెలుసా? నేను నీ వెంట పడ్డానా? ప్రేమించమని అడిగానా? పెళ్లి చేసుకోమని చెప్పానా? ఎంత నమ్మాను రా నిన్ను. వాళ్ళ పెళ్ళంటే ఉంది 2 కాగితాలు 4 సంతకాలు అంతే కదా అనుకుని అలా వచ్చి వెళ్ళిపోయానండి. కానీ తను కడుపుతో ఉంది, చావబోతుందని తెలిసాక కూడా రియాక్ట్ అవ్వకుండా ఉండలేపాను సార్. అయినా ఇదంతా జరిగింది నా వల్లే కాబట్టి ముందు నన్ను చంపేయండి, తర్వాత మీ ఇష్టం.
ఏ భార్యనా తన తల్లి కాబోతుందన్న విషయం ముందు తన భర్తకే చెప్పాలనుకుంటుంది. మీకు మీ ఆవిడ అలాగే చెప్పుంటారు. అలాంటిది నేను ఎవరో మూడోవాడిని. నేను చెప్తే కానీ తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు సార్ మీ అబ్బాయి. సార్, మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది మీకు బాగా భక్తి ఎక్కువని. భార్యాభర్తలను విడదీసినవాడు ఎంత గొప్ప భక్తుడైనా రావణుడు రాక్షసుడిగానే మిగిలిపోయాడు సార్. బాబు, నా కొడుకు కడుపులో ఉన్నప్పుడు వాడింక బతకడని డాక్టర్ తేల్చి చెప్పేశారు. ఇంచుమించు 7-8 గంటలు మమ్మల్ని భయపెట్టి గాని ప్రాణాలతో బయటపడలేదు వీడు కదండి. ఆ రోజు మేం భయపడ్డంలో అర్థం లేదనిపించేలా నా కొడుకు ఎప్పుడూ ఏ తప్పు చెయ్యడు బాబు. ఏమంటారండి? అమ్మాయి జాగ్రత్త. ఇంకా నీ ముఖం చూసే ఊరుకుంటున్నాను ఒకలా. మర్యాదగా వాడిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. అదేంటండి, వాళ్ళకి ఇంకేం ప్రాబ్లం రాదు, నన్ను నమ్మండి. దాని ముఖం చూడటమే పాపం. ఆంటీ కోపడకుండా ఒకసారి వినండి. నీకేం తెలీదా అద్యా? ఇంకా ఇక్కడే నుంచున్నారే, వాడిని ఎక్కడో చోటుకెళ్ళి చావమను. అరే, కలిసి బతుకుదాం అనుకుంటే చచ్చిపోమంటారేంటండి? మాట్లాడుతుంటే మధ్యలోకి వస్తున్నావు. అసలు ఎవరు నువ్వు? నీకేం సంబంధం? నీకు నాకు సంబంధం ఉంది కదా. నేను మీ కూతుర్నే కదా. ఏం తెలుసు నా గురించి నీకు మీ ఆయనకి? ప్రవళిక, నిజంగానే ఏం తెలీదా ఆంటీ? ఇష్టం కష్టం చెప్పుకోవాలనిపించి నాన్న మీతో మాట్లాడాలంది అంటే తప్పించుకొని తిరిగేవాడు. ఎక్కడ ఏం అడుగుతానో ఏం చెప్తానో అని. ఇక ఈవిడ మైండ్ సెట్కి తగినట్టుగానే నేను ఉండాలి. ఇంట్లో ఆడపిల్ల కన్నీళ్లు తుడవడానికి చేతులు రానప్పుడు మాటలు కూడా రాకూడదమ్మా. ఎవరో ఆడదైనా తన ఇంట్లో మనిషి అనుకొని కన్నీళ్లు తుడవాలనుకునేవాడికి ఏ సంబంధం ఉండక్కర్లేదమ్మా. చెప్పండి. ఏం చేస్తున్నావు? ఏం లేదండి, నాకు బాగా ఇష్టమైంది మీ దగ్గర ఒకటి ఉండిపోయింది. అది ఎప్పుడు తిరిగిస్తారా అని ఆలోచిస్తున్నా. అవునా? ఏంటది? నిద్ర అండి, నిద్ర. రేపు పొద్దున మా అమ్మ బ్రేక్ఫాస్ట్కి రమ్మంది. ఏ? ప్రవళిక విషయంలో హెల్ప్ చేసావు కదా, అందుకే. అయితే టిఫిన్ పెట్టి 1000 నోట్ పదార్లు ఇచ్చి పంపించేస్తారా? ఏం సార్, సరిపోదా? మీరేమంటే అది తప్పదు కదా, పెద్దోళ్ళు. ఇంకా కనపడవు గానీ నీకు నేనంటే ప్రేమే కదా. అమ్మ పిలుస్తుంది. ఐల్ కాల్ యూ లేటర్. హలో హలో. ఏదున్నా ఫ్యాక్టరీలో మాట్లాడి అట్నుంచటే పంపించేస్తాను తప్ప ఇంటిదాకా ఎవరైనా రావటం చాలా రేర్. మాట్లాడు, పర్లేదు. పర్లేదండి, అంటే 9 అయింది కదా, తిన్నానా లేదా అని అమ్మ ఫోన్. పద్మమ్మ సేమ్, తిన్నానా లేదా అని. ఇంట్లో నేను ఒక్కనే మగపిల్లాడిని, అందుకే చిన్నప్పటి నుంచి వాళ్ళకన్నీ నేనే. ఒకసారి రమ్మని చెప్పు మీ ఇంట్లో వాళ్ళని. పర్లేదండి. పర్లేదేంటి, రమ్మను. వాళ్ళు ఫ్యాక్టరీ చూసినట్టు ఉంటుంది, నేను ఒకసారి వాళ్ళని కలిసినట్టు కూడా ఉంటుంది. ఏమద్యా? అవునమ్మా.
రామని చెప్పండి. సరే అండి. అవన్నీ నేను చూసుకుంటాను లేరా ప్రేమ్. నిన్ను నువ్వు అద్దంలో మాత్రం చూసుకోకరా రే. చిరు ఎలా ఉన్నావురా? బాగుందమ్మా. నువ్వు లేకుండా ఇంట్లో ఏం తోచట్లేదు నాన్న. టైంకి తింటున్నావా? ఇక్కడంతా బానే ఉందిగా. ఎక్కడ ఉంటున్నావు? షూ. అన్నీ ఇప్పుడే చెప్పాలా తర్వాత చెప్పొచ్చా? సరే సరే తర్వాత మాట్లాడుకుందాం. బకుల గారు, నమస్తే. నమస్తే. లక్ష్మమ్మ, పద్మమ్మ, శారదమ్మ, శాంతమ్మ, గౌరమ్మ. అందరూ అమ్మలే సరే, ఇంతకీ అసలు అమ్మెవరో? కడుపులో 9 నెలలు మోసాను కాబట్టి సీనియర్ అనే తప్ప వాడి విషయంలో అందరూ ఈక్వలే. ఆద్య ఎక్కడ? అంటే పద్మమ్మ అందరినీ బాగా కలిపేసుకుంటుంది అనమాట. కీర్తన పెళ్లి జరిగింది కదండి, అక్కడ కలిశారనమాట. అంతే కదా? ఇంట్లో ఉంది. హలో ఆంటీ. నమస్తే. ఆడపిల్ల ఇలా ఉంటే తన ఎంత అందంగా ఉందో అద్దంలోకి చూసి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తనని చూసే వాళ్ళ కళ్ళలోకి చూస్తే చాలు. నా దిష్టే తగిలేలా ఉంది. ఆద్య నీకోసం పనీర్ జిలేబీ డబ్బా ఇవ్వకపోయినా పర్లేదు, మొత్తం తినేసాయి. ఏంటి ఆద్య, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? ఆంటీ చిరు వాళ్ళందరితో బాగానే క్లోజ్ అయ్యారు కదా ఆద్య. అదే ప్రాబ్లం ప్రవళిక. అనుమానం ఉండి అబద్ధమని తెలిస్తే కోపంతో పోతుంది. కానీ ఇంత నమ్మాక నిజం కాదంటే తట్టుకోలేదు. అండ్ దాట్ టూ, ఇదంతా తెలిసి నేను సైలెంట్గా ఉన్నానని మా అమ్మకు తెలిస్తే ఎవరున్నా లేకపోయినా నా లైఫ్లో అమ్మ ఉండాలి. ఎవరి ద్వారానో ఈ విషయం ఆంటీకి తెలిసే కంటే నీ అందరూ నువ్వే వెళ్ళి చెప్పడం కరెక్ట్ ఆద్య. ఆ గొలుసు కొనడానికి మా లక్ష్మి 4 షాపులు తిరిగింది. ఫ్యాక్టరీ వర్కర్స్ లా కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ లా చూసుకుంటున్నారు. ఇక్కడ పనిచేసే వాళ్ళ పిల్లల చదువులు, వాళ్ళ మంచిళ్లే కాక ఇప్పుడు వాళ్ళందరికీ ఇళ్ళు ఉన్నోళ్ళందరికీ ఇలా ఇవ్వాలన్న ఆలోచన ఉండాలని లేదు కదా భయ్యా. చాలా థ్యాంక్స్ మేడం, మాకెంతో చేస్తున్నారు. మా మేడం చాలా గ్రేట్ భయ్యా. సరే సరే. ప్రేమ్, ఫుడ్ ఐటమ్స్ లో ఏం బాగున్నాయి రా? అన్నిటికంటే నువ్వు రా అన్నది బాగుందిరా. కూర్చోండి ఆంటీ. ఏంటి అందరూ చాలా సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు, నీ గురించే. ఫ్రిడ్జ్ లో పెరుగు ప్యాకెట్ పెట్టడం మర్చిపోతేనే మేమందరం కలిసి ఓ 10 నిమిషాలు మాట్లాడతాము దాని గురించి. అలాంటిది నువ్వు ఒక్కదానివే ఫ్యాక్టరీ, ఇల్లు, బిజినెస్ ఇదంతా ఎలా సాధ్యపడిందా అని. ఓ అదా, ఆద్యవల్లి. లైఫ్లో ఇంక హోప్ లేదు, అంతా అయిపోయిందనుకున్నాను. అప్పుడు ఆద్యకి 8 ఏళ్ళు. ఒకరోజు నా దగ్గరికి వచ్చి, అమ్మా నేనేమైనా తప్పు చేశానా అంది. నువ్వు తప్పు చేయడం ఏంటి అంటే ఏమందో తెలుసా? నేనే నీ ప్రపంచం అంటావు కదమ్మా, నువ్వెలా ఉన్నా అది నా వల్లే కదా. నువ్విలా ఉన్నావంటే నేనేదైనా తప్పు చేసుంటే చెప్పు, ఇంకెప్పుడు చెయ్యను అంది. ఆ క్షణం అనిపించింది ఇంకెప్పుడు తన నా దగ్గరకొచ్చి అలా అడిగేలా నేనెప్పుడు ఉండకూడదని. అందరిలా నా కూతురు కాదన్న నమ్మకమే నా బలం. మీ బలం మీ చిరు, మీ పెంపకం తన ప్రవర్తనలో కనిపిస్తుంది. చాలా బాగా పెంచారు మీ చిరుని. చిరు, ఇంతమంది ఆడవాళ్ల మధ్య పెరగడం నీ అదృష్టం. ఆస్తులు అంతస్తులు ఎవరైనా ఎలాగైనా సంపాదిస్తారు, కానీ ఓ ఆడదాని దగ్గర నమ్మకం సంపాదించాలంటే క్యారెక్టర్ ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఏ కారణం చేత నీ వల్ల వాళ్ళకి ఏమచ్చ రానివ్వదు.
బయలుదేరిపోవడం ఏంటక్క? ఒక్కసారి ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. అది కాదక్క. గౌరీ, హాయ్ భయ్యా. నమస్తే అండి. మీరందరూ ఇక్కడుంటే ఆవిడేంటి మేడం గారు ఇంటివైపు వెళ్తుంది? ఎవరు? మన పద్మం గారు. వకులా, ఈ నవ్వు మీ ముఖం మీద ఎప్పుడు అలాగే ఉంటుందా? మొదట్లో నేను అందరిలాగే ఉండేదాన్ని ఇవ్వకలా. మన కడుపులో ఒకరు పుడితే గాని ఆడదాని జీవితం పరిపూర్ణత చెందదు కదా. పిల్లలు లేరు అనే మాట చెవిలో పడి పడి నెమ్మదిగా నవ్వు అనేదే పోయింది. పోయేదాకా ఇక అంతే అనుకున్నాను. మా చిరంజీవి పుట్టగానే అలాగే తీసుకొచ్చి మొట్టమొదటిగా నా చేతుల్లో పెట్టారు. ఆ క్షణం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ నవ్వు అలాగే ఉండిపోయింది. ఈ నవ్వు నాది కాదు, వాడిది. నీకు మొక్కలంటే బాగా ఇష్టం అవ్వకులా? ఈ మొక్కల విషయంలో మాత్రమే ప్రపంచం ఆడా మగానే తేడా చూడదు. మా చిరు కూడా మొక్కలంటే బాగా ఇష్టం. ఇంట్లో ఎటు చూసినా ఉంటాయి. అన్ని వాడి తెచ్చినవే. మా ఇంటికొచ్చి చూడాలి. ఎప్పుడు సందడే. నవ్వు లేకుండా నిమిషం ఉండదు. నువ్వు కనుక మా ఇంటికి వస్తే ఫ్యాక్టరీ వద్దు ఏమీ వద్దని అక్కడే ఉండిపోతావు. వీలు చూసుకుని ఒకసారి వస్తాం. ఒక్కసారి ఏంటి వకులా? నువ్వు అనాలే కాని ఆద్య ఇల్లు నీ ఇల్లు కదా ఏంటి? మా చిరుకి ఆద్య అంటే ప్రాణం. ఆద్యకి కూడా మా చిరు అంటే చాలా ఇష్టం. కానీ నీ గురించి ఆలోచించే మా చిరుకి ఆద్య దూరం అయింది. అందుకే అందరం కలిసి చిరుని ఇక్కడికి పంపాము. విన్నావుగా వకులా? వాడు వచ్చినప్పుడే చెప్పాను వద్దు, ఏదో తేడాగా ఉంది అని. నా కళ్ళకు అందరూ అలాగే కనపడతారన్నావు. ఇప్పుడు చూడు, నా కళ్ళకు కనిపించింది నిజమైందిగా. సరిత గారు మాట్లాడకు. మీరు ఆడాళ్లేగా. సాటి ఆడదాన్ని మోసం చేయడానికి మనసెలా ఒప్పింది? అసలు నిన్ను తన్నాలే పట్టుకుని. అమ్మా, నువ్వు నోర్మై. ఏంటి అద్యా ఇది? వాళ్ళంటే ముక్కు మొహం తెలియని వాళ్ళు. మీ అమ్మ గురించి పూర్తిగా తెలిసిన దానివి నువ్వే ఇలా చేస్తే ఎలా? తనకున్న ఒకే ఒక్క నమ్మకం నువ్వు అందరిలాగానే అనిపించావు కదా. అయినా మిమ్మల్ని అనాలి. ఏం పెంపకమో ఏమో. పెంపకం గురించి ఎందుకండి? ఏ అంత రోషం పొడుచుకొచ్చింది? చేసే ముందుండాలి. ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఇంకా మాట్లాడుతున్నాను, సంతోషించండి. అక్క ఇదంతా మనకు అవసరం. పద వెళ్దాం. ఇంకా నుంచున్నారే, పదండి. సిగ్గుండాలి. అమ్మా ఆగమ్మా. ఏ ఏ ఆగు. నువ్వు అరిచి గోల చేసేంత ఘోరం ఏం జరిగిపోలేదు ఇక్కడ. ప్రేమించిన అమ్మాయి కోసం వచ్చాడు, అంతేగాని ఎవరినైనా మోసం చేశాడా? ఎవరితోనైనా తప్పుగా ప్రవర్తించాడా? తప్పుగా చూపైనా చూశాడా? వాడిక్కడికి రావడం వల్ల ఎవరికైనా మంచి జరుగుంటుంది తప్ప నష్టం ఏం జరగలేదు. బకులా, పిల్లలిద్దరూ మన ఇష్టాలకు గౌరవం ఇచ్చి మన సంతోషం గురించి ఆలోచిస్తున్నారు. ఒక్కసారి వాళ్ళ ఇష్టం గురించే ఆలోచించడంలో తప్పే ఉంది. ఎవరి వల్ల వాడి ఇబ్బంది పడితేనే చూడలేను. అలాంటిది వాడు బాధకి ఏమీ కారణం ఉండే నా ప్రాణం తట్టుకోలేదు. బకులా, వయసులో చిన్నదానివైన చేతిలో జోడించి నీకు నమస్కారం. ఆంటీ, ఆద్య ఫోన్ నుంచి తనకు తెలియకుండా నేనే మీకు మెసేజ్ చేశాను. నేను అలా చేసినట్టు తనకి ఇక్కడికి వచ్చే వరకు తెలీదు. ఆద్య ఇక్కడికి వచ్చాక మీ గురించి ఆలోచించి వెంటనే చిరుని వెళ్ళిపోమని చెప్పింది. పరిస్థితుల వల్ల ఇలా. ఇందులో ఆద్య తప్పేం లేదా ఆంటీ? ఆద్యకి మీ తర్వాతే. ఏమైంది ఆద్య? ఏమైందమ్మా? నేనే నీ ప్రపంచం అంటావు కదా. నువ్వెలా ఉన్నా దానికి నేనేగా కారణం అవుతాను. మరి నువ్విలా ఉన్నావంటే
నాకు తెలియకుండా నేనేదైనా తప్పు చేసి ఉండాలి, లేదా నీ ప్రపంచమైనా మారుండాలి. నా ప్రపంచము మారలేదు, నువ్వే తప్పు చేయలేదు. నీ తర్వాతే నాకేదైనమ్మా. తన ఫ్యామిలీని తీసుకెళ్ళిపోమని చెప్పడానికి చిరుని కలిశాను. మా అమ్మ గురించి నీకు తెలియదన్ను అంటుంటే ఏ ఉందిలే ఆవిడకి నేను దగ్గరైతే సరిపోతుంది అనుకున్నా. కానీ ఆవిడ నాకు దగ్గరేక తెలిసింది నువ్వే కరెక్ట్ అని. ఒకవేళ మీ అమ్మ నీ విషయంలో తీసుకురా నిర్ణయం ఏదన్నా తీసుకుంటే ఆ గిల్ట్ని నేను తట్టుకోలేను. అందుకే ఎలా వచ్చాను అలాగే వెళ్ళిపోతాను. కనీసం ఐ లవ్ యూ కూడా చెప్పకుండా మిస్ యూ చెప్పిన వాడిని నేను ఒక్కడే ఉంటానేమో. ఇప్పటిదాకా నేను ఒక్కదాన్నే నీ గురించి ఆలోచించాను, కానీ ఈ విషయంలో వాడు కూడా నీ గురించి ఆలోచించాడు. అనుకోకుండా ఆ తర్వాత రోజు ఏదేదో అయిపోయింది. అయింది చాలమ్మా. ఆంటీ వచ్చి ఏం నచ్చారు అది నా దగ్గరే ఉండిపోయింది. కీర్తనకిచ్చి పంపిద్దామని తీసుకొచ్చాను. ఏంటి పద్మ, ఎవరు? ఏంటి, ఎందుకు అలా నిల్చుని చూస్తున్నావు? రండి రామ్మా. వెళ్ళి లోపలికి తీసుకురా. నువ్వు వెళ్ళు. పద్మ రండి, రామా కూర్చోండి. రా కూర్చో. చిరు లేచిన వెంటనే నంబర్ తీసుకుని ఫోన్ చేద్దాం అనుకున్నాను. కాఫీ టీ ఏమైనా? పర్లేదు, థ్యాంక్ యూ. ఏమొద్దు. కాఫీ టీ అంటే 10 నిమిషాలు పడుతుంది కదా. ఈ లోపు మనం ఎక్కడ ఏదో అడుగుతామని భయపడుతున్నారు. మనేమి అడగమని చెప్పేసి అది. ఇంటికొచ్చినప్పుడు మీ చైన్ మా దగ్గర ఉండిపోయింది, ఇచ్చెళ్దామని ఈ మధ్య. తొందర ఏముంది, తర్వాత అయినా ఇచ్చి ఉండొచ్చు కదా. తొందరని కాదు, ఎలాగూ వస్తున్నాం కదా అని. నేను వెళ్తాను. అది పద్మ ఆగు, వాళ్ళు వచ్చారుగా. ఎందుకు అది ఉండి నేనుండబట్లేక ఏదో అంటాను, మళ్ళీ ఏదో అవుతుంది. నా వల్ల అయింది చాలదా? ఏదో బిడ్డవాడు కాబట్టి ఒక మాట కూడా అనలేదు. అదే వాడొచ్చి పద్మమ్మ నేను నీ కడుపున పుట్టుంటే ఇలాగే చేసేదాని వాడిని ఒక్క మాట అనుండే నా ప్రాణం తట్టుకునేదా? అందరి మనసులో ఉన్నదే కదా అది. నేను బయటికన్నాను, అంత మాత్రానికి అన్ని మాటలా? ఆవిడ పేరేంటి? జుట్టు ఇక్కడ దాకే సగంలో సగం ఉంటుందే. సరితలా మాట్లాడి ఉండకూడదు, తప్పే. నా బాధ సరిత అలా మాట్లాడింది కాదు. అంత జరుగుతున్నా నువ్వేం మాట్లాడలేదు. అందుకే
ఏం మాట్లాడాలి పద్మ? నా ప్లేస్లో మీరున్నా నాలాగే సైలెంట్గా నించునేవాళ్ళు. మీలా కాదు నా గతం. మీలా ఒకరికి 10 మంది లేరు నా గతంలో. సాయం అడుగుదామంటే ఎక్కడ డబ్బు అడుగుతుందేమో అన్న బంధువులు ఒకవైపు, సాయం చేస్తాం మాకేంటి అన్న రాబందులు మరోవైపు. అయినా ఆగిపోకుండా ముందుకు నడిచానంటే ఒక్కో అడుగు ఎంత నరకం అయి ఉంటుంది. ఒకరిని నమ్మడం, దగ్గరవడం కాదని తెలిసి మనం బాధపడ్డం ఎందుకని నమ్మడమే మానేశాను. చాలా కాలం తర్వాత మీ చిరుని నమ్మాను, మీకు దగ్గరయ్యాను. మళ్ళీ అదే అంటే ఆ రోజు నేనేం మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేసావు పద్మ? పకుల, నువ్వు ఒక్కదానివైనా మేం 10 మంది అయినా పిల్లల విషయంలో మనం అందరూ ఒకటే. చిరు అనుకుంటే ఎంతసేపు మా అందరినీ కాదని ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవడం. ఆద్య అనుకుంటే ఎంతసేపు, కానీ మా అమ్మ 100% కరెక్ట్. తన తర్వాతే నాకు ఎవరైనా అని చిరుని మర్చిపో అంది. వాళ్ళకంటే ఎక్కువగా వాళ్ళు మనమే ముఖ్యం అనుకున్నారు. ఇలాంటి పిల్లలు దొరకడం మన అదృష్టం. వాళ్ళు కలిసి ఉంటే హ్యాపీగా ఉంటారని వాడిని పంపించామే తప్ప నేను బాధ పెట్టాలనో మోసం చేయాలనో కాదు. నేను మాత్రం ఆలోచించనా ఎక్కడ నేను బాధపడతానేమోనని? తన ఇష్టాన్ని పంచుకోకపోగా నేను అపార్థం చేసుకుంటే కోపాన్ని కూడా చూపించకుండా తనలో తనే ఏడ్చిందంటే ఎన్ని కష్టాలిచ్చినా దేవుడు నాకిలాంటి కూతుర్ని కూడా ఇచ్చాడని తెలుసుకోవాలనే కదా. అమ్మా, ఎందుకమ్మా ఇదంతా ఇప్పుడు? ఆపకాత్య, ఇలాగే కంటిన్యూ అయితే నేను నిన్నమ్మా అని పిలవాల్సి వస్తుంది. అందరూ ఒకవైపు, మనం మాత్రం ఒకవైపు ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అలాంటిది ప్రవళిక విషయంలో ఒక్కతే ఉన్న తన పక్కన చిరు వెళ్ళి నించున్నప్పుడే నాకు అనిపించింది తనందరిలా కాదని. తనంతటి తానొచ్చి మీ అమ్మాయి అంటే ఇష్టం అందుకే ఇదంతా అని చెప్పుంటే ఖచ్చితంగా క్షమించేదాన్ని కాదు. ఎప్పుడైతే తన వల్ల నాకు ఆద్యకి మధ్య ఇంత దూరం కూడా రాకూడదనుకుని తన ప్రేమనే పక్కన పెట్టేయాలని నిర్ణయం తీసుకున్నాడో అప్పుడే తనకంటే ఆడవాళ్ళని గొప్పగా ఎవరూ అర్థం చేసుకోలేరని అనిపించింది. అంత అనిపించిందంటే మా చిరుకి మీ ఆద్యాన్ని ఇచ్చేవచ్చుగా. మీకంటే బాగా చూసుకుంటాం మీ ఆద్యని. చిరు ఆద్య జంట చూడముచ్చటగా ఉంటుంది. పెళ్లి చేసేద్దామండి. వాడు బాధపడితే మేము చూడలేం. ప్లీజ్ ఒప్పుకోండి. బాధ ఏంటండి బాధ? మన అందరం ఇక్కడ నించుని వాడి గురించి ఇంతగా ఆలోచించి ఇంతలా ఎమోషనల్ అయి మాట్లాడుకుంటుంటే వాడు లోపల ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. వాడికి ఏం బాధ? మళ్ళీ దీనికి వచ్చింది. ఏ బాధ లేదు, ప్రేమ లేదు. పదమ్మా వెళ్దాం. ఏంటమ్మా అందరం ఒకటయ్యాక ఈ ఆడాళ్ళని ఎవరండి నిద్రపోయింది? ఎవరండి నిద్రపోయింది?
4 నెలలు అయింది నిద్రపోయి. ఏ ముహూర్తాన్ని చూశాను అప్పటి నుంచి నాకు నిద్రలేదు. కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయంటే షాంపూ పడిందని అబద్ధం చెప్పుకుంటూ తిరుగుతున్నా. చిచి, ఇప్పుడు దాకా నా పెళ్లి కాకపోవడానికి కారణమైన మీరు అందరూ గొప్పోళ్ళు. అసలు పెళ్ళే వద్దని ఈవిడ గొప్పది. ఇదిగో తినుందే, ప్రేమించినోడు ఏమైపోయినా మా అమ్మే నా సర్వస్వం అనుకున్న తిను ఇంకా చాలా గొప్పది. మీరందరూ గొప్పోళ్ళు, నేను ఒక్కడే తెంగరోడిని. అరే చిన్నపిల్లోడు, అమాయకుడు ఇలా అయిపోయాడని కనీసం కనికరం లేదా మీకు? మీ ఆడాలతో యుద్ధం చేసేంత శక్తి నాకు లేదు. మిమ్మల్ని అర్థం చేసుకునేంత జ్ఞానం ఏ దేవుడు ఏ మగాడికి ఇవ్వలేదు. ఒకటే అనగలను, ఆడాళ్ళు మీకు జోహార్లు. అతే నా బంగారం